Hi everyone, welcome to the new session. In this class, these are the topics which we are going to learn today. So, marketing and enti, advertising and enti, what is the difference between both? In the same way, browsers and enti, search engines and enti, what is the difference between both? And search engine marketing and enti, and totally, how many types of search engines that we have? And search engine marketing and ఏంటి and I will also tell you I will give you the brief introduction to the Google Ads and type of ads will be there in the Google Ads. సో మన Google Ads లో ఎలాంటి యాడ్స్ ఉంటాయి, మార్కెటింగ్ ఫన్నెల్ బేసిక్స్ అవి. సో మనకి ఏంటి అంటే మార్కెటింగ్ ఫన్నెల్ ఒకటి ఉంటుందన్నమాట. సో దట్ విల్ బీ ఇన్ ఏ రివర్స్ ట్రయాంగిల్ షేప్. సో టాప్లో వచ్చేసి మనకి అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్, లాయల్టీ, దీస్ కైండ్ ఆఫ్ ఫన్నెల్స్ ఉంటాయి అన్నమాట. సో we'll discuss about the basic about those funnels as well. And so మనకి ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ ఎంటైర్ బిజినెస్లో 90% ఆఫ్ ది బిజినెసెస్ విల్ ఫాల్ అండర్ ద టూ కైండ్ ఆఫ్ modules అనమాట. టూ కైండ్ ఆఫ్ మోడల్స్, వన్ ఈజ్ ఈ-కామర్స్, వన్ ఈజ్ ప్రోడక్ట్ బేస్డ్ అండ్ వన్ ఈజ్ ద లీడ్ జెన్ బేస్డ్ బిజినెస్ అనమాట. సో మనకు లీడ్ జెన్లో వాట్ ఆల్ విల్ కవర్ అండ్ ఎగ్జాక్ట్గా లీడ్ జెన్ బిజినెస్ అంటే ఏమేమి ఛానల్స్ బెస్ట్ సూటబుల్గా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్, ఈ-కామర్స్ అంటే ఎలా ఉంటుంది, అండ్ వై గూగుల్ డామినేట్స్ సర్చ్. సో మనకి ఈవెన్ దో మనకు చాలా సర్చ్ ఇంజిన్స్ ఉన్నా కూడా సో 90% ఆఫ్ ది యూజర్ బేస్ మనకు 90% ఆఫ్ ది యూజర్స్ గూగుల్లే వాళ్ళ ప్రైమరీ సర్చ్ ఇంజిన్గా యూజ్ చేస్తారనమాట. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అండ్ అడ్వర్టైజర్ అంటే ఎవరు, పబ్లిషర్ అంటే ఎవరు, హౌ గూగుల్ ఈకో సిస్టమ్ విల్ వర్క్. సో మనము ఏవైతే యాడ్స్ క్రియేట్ చేస్తామో గూగుల్ యాడ్స్లో అవి ఎక్కడెక్కడ చూపిస్తాయి, and Google networks, what are the networks that we have in the Google Ads? So Google Ads మనకు search, shopping, display, demand gen, video, PMax, these are the networks that we have in the Google Ads అనమాట. సో forget ప్లాట్ఫామ్ వర్సెస్ ఫన్నెల్ మ్యాపింగ్. సో మనకు ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏ నెట్వర్క్ ఏ ఫన్నెల్లో మోర్ సూటబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ నెట్వర్క్ ఏ ఫన్నెల్ నథింగ్ బట్ సో అవేర్నెస్ ఫన్నెల్, కన్సిడరేషన్, కన్వర్షన్ అండ్ లాయల్టీ ఫన్నెల్స్ అనేసి మనకి ఇలా ఉంటాయి అన్నమాట ఫన్నెల్స్. సో ఏ నెట్వర్క్ ఏ ఫన్నెల్లోకి ఎక్కువ మ్యాప్ అవుతుంది అనేసి విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కమింగ్ స్లైడ్స్. సో విల్ స్టార్ట్ విత్ ద మార్కెటింగ్ వర్సెస్ అడ్వర్టైజింగ్. సో బేసికలీ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ కంప్లీట్ ప్రాసెస్ అనమాట. మార్కెటింగ్ ఈజ్ ఏ కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద యూజర్ సైకాలజీ ఉండొచ్చు, లేకపోతే అండర్స్టాండింగ్ దే మార్కెట్ డూయింగ్ ద మార్కెటింగ్ అనాలిసిస్ అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ ద కస్టమర్ పెయిన్ పాయింట్స్, ఇవన్నీ అర్థం చేసుకొని సో క్రియేటింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ ఎల్స్ సర్వీస్ ఇన్ ఏ వే టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ ప్రైజింగ్ స్ట్రాటజీ యాజ్ వెల్. సో ఎంటైర్ మార్కెట్ రీసెర్చ్ చేసి కాంపిటీటర్స్ ఏ ప్రైజింగ్ అమ్ముతున్నారు, సో మనం ఏ ప్రైస్కి అమ్మొచ్చు అనేసి ప్రైజింగ్ ఫిక్స్ చేయడం కానీ, లేకపోతే బ్రాండింగ్ అండ్ ద పొజిషనింగ్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఏ ఛానల్ నుంచి మనం ప్రమోట్ చేసుకోవచ్చు, ప్రమోషన్స్ ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వచ్చు, ఎంత డిస్కౌంట్స్ ఇవ్వచ్చు, సో సేల్స్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఆఫ్టర్ ఒక లీడ్ వచ్చిన తర్వాత సేల్స్ టీమ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, వాట్ టైప్ ఆఫ్ వర్డ్స్, వాట్ ఆల్ వీ క్యాన్ డిస్కస్ విత్ దెమ్, వాళ్ళకి ఏమన్నా క్వైరీస్ వస్తే అవి ఎలా రిసాల్వ్ చేయాలి, అండ్ ఆల్సో హూ విల్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట. సో రిటెన్షన్ అండ్ ద రిపీట్ పర్చేస్ రేట్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాళ్ళని మళ్ళీ రీకన్వర్ట్ చేయడానికి వాట్ ఆర్ ద టాక్టిక్స్ దట్ వీ క్యాన్ యూజ్. సో మార్కెటింగ్ కవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట, ఫుల్ బిజినెస్ సిస్టమ్, దాన్ని మార్కెటింగ్ అంటాం అనమాట. సో మనకు అడ్వర్టైజింగ్ ఏంటి అంటే అడ్వర్టైజింగ్ ఈజ్ ప్రమోటింగ్ ఏ ప్రోడక్ట్స్ సర్వీసెస్ త్రూ ఏ మీడియం. సో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని కానీ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదైనా సరే ఒక మీడియంని యూజ్ చేసుకొని దాన్ని జస్ట్ ప్రమోట్ చేయడాన్ని మనం అడ్వర్టైజింగ్ అంటాం అనమాట. సో అడ్వర్టైజింగ్ జస్ట్ ఎ పార్ట్ ఇన్ ద మార్కెటింగ్, ఏ స్మాల్ పార్ట్ ఇన్ ద మార్కెటింగ్, దట్స్ ఇట్. ఓకే. సో మనకు చాలా మీడియంస్ ఉంటాయి. గూగుల్ యాడ్స్ అనేది ఒక మీడియం, మెటా అనేది ఒక మీడియం, లింక్డ్ఇన్ అనేది ఒక మీడియం, ట్విట్టర్ అనేది ఒక మీడియం, ఎస్ఈఓ అనేది ఒక మీడియం, ఇంకా ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అనేది ఒక మీడియం. సో ఇట్లా మనకు మల్టిపుల్ మీడియంస్ ఉంటాయన్నమాట. సో అడ్వర్టైజింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా సరే ఒక మీడియంని యూజ్ చేసుకొని బ్రాండ్ని ప్రమోట్ చేయడాన్ని మనము అడ్వర్టైజింగ్ అంటాం అనమాట. సో మార్కెటింగ్ అంటే ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ ద మార్కెటింగ్. సో దాట్స్ వై అడ్వర్టైజింగ్ ఈజ్ జస్ట్ ఏ స్మాల్ పార్ట్ ఇన్ ద మార్కెటింగ్. Okay, and now we'll discuss about what is the difference between marketing and advertising. So
సో మార్కెటింగ్‌లో ఏంటి అంటే బిగ్ పిక్చర్ ప్లానింగ్ అనమాట. సో ఇట్ కవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మల్టీ ఛానల్ ప్లానింగ్ మాట. ఏ ఛానల్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, ఏ ఛానల్‌లో ఎంత బడ్జెట్ స్పెండ్ చేయాలి, ఏ ఛానల్ ఎలాంటి స్ట్రాటజీస్ వి కెన్ టార్గెట్ అనేసి బిగ్ పిక్చర్ ప్లానింగ్ అనమాట. బిగ్ ప్లానింగ్ ఉంటుంది. సో మనకి ఈచ్ అండ్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటి అంటే మోస్ట్లీ ఒకవేళ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ గాయ్ వర్కింగ్ ఫర్ ద గూగుల్ యాడ్స్. సో ఆ గూగుల్ యాడ్స్లో ఏదైనా స్ట్రాటజీస్ క్రియేట్ చేయడం కానీ ఎగ్జిక్యూషన్ ఈచ్ దట్ విల్ టేక్ ద అడ్వర్టైజర్ అనమాట. అడ్వర్టైజింగ్ పార్ట్ వాళ్ళు చూసుకుంటారనమాట. మార్కెటింగ్ అంటే విచ్ కవర్స్ ఎవ్రీథింగ్. సో మల్టీ ఛానల్, ఏ ఛానల్కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేయాలి, సో ఏ ఛానల్స్ మంచిగా వర్క్ అవుతాయి, ఎస్ఈఓ నుంచి ఎంత రెవెన్యూ ఎస్ఈఓ నుంచి ఎలా టార్గెట్ చేయాలి, లేకపోతే మల్టిపుల్ ఛానల్స్ నుంచి ఎక్కడ ఎలాంటి ఆఫర్స్ ఇవ్వాలి, టాప్ ఆఫ్ ది ఫన్నెల్లో ఎలాంటి మెసేజింగ్ పంపాలి. సో ఈ స్ట్రాటజీ మొత్తం ఈ ప్లానింగ్ మొత్తం ఉంటుందన్నమాట. సో ఇంకా రిటెన్షన్కి ఏమేమి టాక్టిక్ యూజ్ చేయొచ్చు, రిటెన్షన్ రిపీట్ పర్చేసెస్ని ఇంక్రీజ్ చేయడానికి సేల్స్ టీమ్ వాళ్ళని లైనప్లో పెట్టడం కానీ, సేల్స్ టీమ్ వాళ్ళు హౌ దే ఆర్ అప్రోచింగ్ అవన్నీ చెక్ చేసుకోవడం కానీ, ఎవ్రీథింగ్ చాలా బిగ్ పిక్చర్ ఉంటుందన్నమాట మార్కెటింగ్లో. సో మనకి మార్కెటింగ్ ఏంటి అంటే ఇట్స్ ఏ లాంగ్ టర్మ్, ఇట్ టేక్స్ మంత్స్ అండ్ ఇయర్స్ అనమాట. సో అడ్వర్టైజింగ్ అంటే ఏంటి అంటే మనకు ఆబ్వియస్లీ సమ్టైమ్స్ ఇట్ టేక్స్ మంత్ అండ్ ద వీక్, సమ్టైమ్స్ ఇట్ విల్ ఎండ్ ఇన్ ద వీక్ అనమాట. సో మనం ఎప్పుడైతే బడ్జెట్ పెట్టడం స్టాప్ చేస్తామో మన అడ్వర్టైజింగ్ అనేసి పాస్ అయిపోతుంది. మన టూల్లో యాడ్స్ రన్ అవ్వకుండా అడ్వర్టైజింగ్ పాస్ అయిపోతుంది. సో మార్కెటింగ్ అలా కాదనమాట. సో ఇట్ విల్ రన్ మంత్స్ అండ్ ఇన్ ద ఇయర్లీ బేసిస్. Okay, it's a complete system. So from the understanding the pain points, user behavior, and setting the pricing, funnel, offer, sales, which covers everything అనమాట. సో మన ప్రమోషన్లో, మన అడ్వర్టైజింగ్లో ఏంటి అంటే ఓన్లీ ప్రమోషన్, గెటింగ్ ద అటెన్షన్, జనరేటింగ్ ద లీడ్స్ ఇన్ ద ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో మనం మార్కెటింగ్ వచ్చేసి ఇట్స్ ఏ బిజినెస్ గ్రోత్, ఓవరాల్ సక్సెస్, ఓవరాల్ లెవెల్లో చూస్తారనమాట. హోలిస్టిక్గా ఓవరాల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత స్పెండ్ చేసాము, మనకి ఎంత రెవెన్యూ వచ్చింది. సో మార్కెటింగ్ అంటేనే మనకు ఓవరాల్ లెవెల్ అనమాట. ఓవరాల్ లెవెల్లో ఎంత వస్తుంది, ఏం కథ అనేసి మొత్తం చూసుకుంటాం అనమాట. మనకు అడ్వర్టైజింగ్ అంటే ఏంటి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గాయ్ వర్కింగ్ ఫర్ ద గూగుల్ యాడ్స్. ఆ గూగుల్ యాడ్స్లో మనం ఎంత స్పెండ్ చేసాము, ఎంత రెవెన్యూ వచ్చింది. సో traffic and the lead generation bringing visitors anamata. Okay, these will come under the advertising. This is the difference between advertising and the marketing. So for example Bata shoe undi. So Bata shoe ane brand undi for example అనుకోండి. మార్కెటింగ్ ఇంక్లూడ్స్ స్టోర్ డిజైన్, స్టోర్లో ఎలాంటి డిజైన్ ఉండాలి, ఎక్కడ ఏ ప్రోడక్ట్స్ పెట్టాలి, వాటి ప్రైజింగ్, కస్టమర్ సర్వీస్, కస్టమర్కి ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళతో ఎలా డిస్కస్ చేయాలి, అండ్ ఆల్సో అడ్వర్టైజింగ్. ఓకే, విచ్ కవర్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్ ఉంది. సో బైజూస్ ఈజ్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్, రైట్? సో అడ్వర్టైజింగ్ ఈజ్ జస్ట్ ద టీవీ కమర్షియల్ ఆర్ ఫేస్బుక్ యాడ్ యూసి. సో మేబీ టీవీ కమర్షియల్లో అయిండొచ్చు, ఫేస్బుక్ యాడ్స్ అనమాట. సో అడ్వర్టైజింగ్ అంటే ఇలా ఉంటుంది. సో జస్ట్ ప్రమోటింగ్ ఇన్ ద టీవీ కమర్షియల్ ఆర్ ఫేస్బుక్ యాడ్స్. ఆల్ అడ్వర్టైజింగ్ ఈజ్ మార్కెటింగ్, బట్ not all marketing is advertising. Okay, so yeah, exactly what I said, advertising is just a small part in the marketing. Okay, సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మోడల్స్ అనమాట. సో మన ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి అంటే సో ఎంటైర్ ద బిజినెస్ ఈకో సిస్టంలో మనకు 90% ఆఫ్ ది బిజినెస్ విల్ ఫాల్ అండర్ ద 2 kind of కేటగిరీస్ అనమాట. ఒకటి వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్, ఇంకోటి వచ్చేసి సర్వీస్ బేస్డ్ బిజినెస్ అనమాట. సో మనకు ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అంటే ఏంటి అంటే సో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని వెబ్సైట్లో పెట్టి వాళ్ళు సెల్ చేస్తున్నారు అంటే దట్ విల్ కమ్ అండర్ ద ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అనమాట. ఈ కామర్స్ మోడల్ అంటాము. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అయిండొచ్చు, అమెజాన్ అయిండొచ్చు, లేకపోతే కొన్ని వెబ్సైట్స్ అయిండొచ్చు విచ్ దే ఆర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ డైరెక్ట్లీ ఇన్ ద వెబ్సైట్స్ టు ద కస్టమర్ అనమాట. వేర్ యూజర్ క్యాన్ బై ఇన్స్టెంట్లీ విత్ ఇన్ ద వెబ్సైట్స్ బై పర్చేసింగ్ అనమాట. సో user is able to do transaction wherever user is able to do instantly in the website, then those will come under the e-commerce అనమాట.
సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ అయి ఉండొచ్చు. సో ఏదైనా సరే మనకు బాటిల్ మనకు కావాలి అంటే డైరెక్ట్లీ విల్ గో ఇన్ టు ద గూగుల్ అండ్ విల్ సెర్చ్ ఫర్ దట్. ఒకవేళ మనకు నచ్చింది అంటే వెంటనే పర్చేస్ చేసేస్తాం ఆన్లైన్, ఇన్స్టెంట్గా పర్చేస్ చేస్తాం. డ్రెస్సెస్ అయి ఉండొచ్చు, ఇంకా క్లాతింగ్ బ్రాండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే షూ వేర్ అయి ఉండొచ్చు, మొబైల్ ఫోన్స్ అయి ఉండొచ్చు, ఫ్రిడ్జెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాము అంటే దట్ విల్ కమ్ అండర్ ద ఈ కామర్స్ అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే వాట్ ఎవర్ ద ఒకవేళ అది పెద్ద వెబ్సైట్ అయినా లైక్ ఫ్లిప్కార్ట్ అయినా, ఒకవేళ ఏదైనా సరే ఒక చిన్న 2-3 ప్రోడక్ట్స్ ఒక వెబ్సైట్లో ఉండి వాళ్ళు సెల్ చేస్తున్నా కూడా ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ ద, ప్రతిదాన్ని మనం ఈ కామర్స్ అంటాం అనమాట. ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ ద ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే మనకు సో గోల్ వచ్చేసి డైరెక్ట్ సేల్స్ జనరేట్ చేయాలన్నమాట. ఎందుకంటే యూజర్ ఏబుల్ టు పర్చేస్ ద ప్రోడక్ట్స్ డైరెక్ట్లీ ఇన్ ద వెబ్సైట్స్, రైట్. సో ఒకవేళ వాళ్ళకి నచ్చింది అంటే డైరెక్ట్గా వెబ్సైట్స్లో పర్చేస్ చేస్తారు. సో నో నీడ్ టు గివ్ ఎనీ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు యూజర్కి. వెంటనే కస్టమర్ బైస్ ఇమీడియట్లీ. సో మనకి మెయిన్ గోల్ వచ్చేసి సేల్స్ జనరేట్ చేయాలన్నమాట. ఇంకా ప్రైస్ విజిబిలిటీ ఉంటుంది, ఇంకా యాడ్ టు కార్ట్, చెక్అవుట్ పేజెస్ ఉంటాయి, పేమెంట్ గేట్వే ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో this is how the product based websites will work. And also to promote these, the best platforms will be Google search నుంచి మనం మంచిగా ప్రమోట్ చేసుకో, మేజర్లీ షాపింగ్ యాడ్స్ అనమాట. షాపింగ్ యాడ్స్ నుంచి మనం మంచిగా ప్రమోట్ చేయొచ్చు. మెటా కన్వర్షన్స్, ఓకేనా, మెటాలో కూడా కన్వర్షన్ బేస్డ్ క్యాంపెయిన్స్ యూజ్ చేసి మనము మంచిగా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఐ విల్ టెల్ యూ ఐ విల్ గివ్ ద స్మాల్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ smartphones. Oh my God. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని మనం సెర్చ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్ అనేది తీసుకోండి. స్మార్ట్ ఫోన్స్ తీసుకున్నాం, సెర్చ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అనమాట. సో మన ఆ క్వైరీకి ఏవైతే మ్యాచ్ అవుతుందో, సో ఏవైతే ఆ క్వైరీ రిలేటెడ్ ఏవైతే కేటగిరీలో ఫాలో అవుతాయో మనకు క్వాలిటీ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒప్పో స్మార్ట్ ఫోన్స్ అని సెర్చ్ చేసామనుకోండి, మనకు అన్ని ఒప్పో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట. సో ఏంటి అంటే సో ఇలా ప్రోడక్ట్స్ ఉంటాయి వేర్ వీ కెన్ క్లిక్ ఇన్ టు గో ఇన్ టు ద వెబ్సైట్. సో మనకి ఇంకా కొత్త ఫీచర్ ఏంటి వచ్చిందంటే రీసెంట్ టైమ్స్లో ఎగ్జాక్ట్గా ఈ ప్రోడక్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చిన పాపప్ వస్తుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా ఈ ప్రోడక్ట్ మనకి ఇప్పుడు అమెజాన్ నుంచి చూపిస్తుంది. సో ఏ వెబ్సైట్స్లో ఇది ఎలిజిబుల్గా ఉంది, ఇన్ స్టాక్లో ఉంది, సో అక్కడ ప్రైజింగ్స్ ఎలా ఉన్నాయి, సో ఇట్ విల్ షో ఇచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఓప్పో రీనో 14 5G. సో ఇది ఇక్కడ చూసాము అంటే మనకి ఇది ఎక్కడ చూపిస్తుంది, ఏ బ్రాండ్ నుంచి చూపిస్తుంది, ఓపో అఫీషియల్ స్టోర్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తుంది. సో ప్రైస్ వచ్చేసి మనకు ఇక్కడ 27,999 కనిపిస్తుంది. సో గూగుల్ ఏంటి అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ చేయడం కోసము సో సేమ్ ప్రోడక్ట్ ఇంకా అడిషనల్ వెబ్సైట్స్లో ఏమైతే ఉందో అన్ని వెబ్సైట్స్ ఇక్కడే చూపిస్తుంది, వెబ్సైట్ ప్లస్ ప్రైజింగ్ ఇక్కడే చూపిస్తుంది అనమాట. ఓపో అఫీషియల్ స్టోర్లో ఇట్స్ లైక్ 28,000 ఉంది. సో మన ఫ్లిప్కార్ట్లో మనకు 23,800కే దొరికేస్తుంది అనమాట. సో వీ కెన్ సింప్లీ సేమ్ ప్రోడక్ట్ అనమాట అన్ని ప్లాట్ఫామ్స్లో. సింప్లీ మనం ఇక్కడికి వచ్చేసి పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 30% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకోటి ఏంటి అంటే ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మన ఈ కామర్స్ బిజినెస్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనం వీ క్యాన్ చెక్ ద ప్రోడక్ట్ ఇమేజెస్ ఎలా ఉన్నాయి, ప్రోడక్ట్ ఇమేజెస్, వీడియోస్, ఇంకా స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమన్నా ఆఫర్స్, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకు బై నౌ ఆప్షన్ ఉంటుంది. సో లాగిన్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజెస్ అయి ఉండొచ్చు, ప్రోడక్ట్ వీడియోస్ అయి ఉండొచ్చు,
లేకపోతే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్, కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విత్ ద ప్రైజింగ్ అనమాట. ప్రోడక్ట్ ప్రైజింగ్ ఎంత, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, బ్రాండ్ ఏంటి, డీటెయిల్ డిస్క్రిప్షన్స్, సో ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వేర్ వీ క్యాన్ యాడ్ ఇన్ టు ద కార్ట్, ఇవ్వండి కార్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత చాలా ఫ్లోస్ ఉంటాయి అన్నమాట. సి టోటల్ అమౌంట్ ఎంత, ప్రొసీడ్ టు చెక్అవుట్ పేజ్ ఉంటుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనం వేర్ వీ కెన్ పర్చేస్ దిస్ ప్రోడక్ట్ ఇన్స్టెంట్లీ. సో ఇలాంటి వాటిని మనము దీస్ ఆల్ విల్ కమ్ అండర్ ద ప్రోడక్ట్. ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ అన్న, ఈ కామర్స్ అన్న ఒకటే, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అన్న ఒకటే అనమాట. ఆల్ విల్ కమ్ ఫాల్ అండర్ ద ఈ-కామర్స్ బిజినెస్. ఓకే, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ వేర్ యూ కెన్ బై ఇన్స్టెంట్లీ విత్ ఇన్ ద వెబ్సైట్. ఓకే, సో అది పెద్ద వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక చిన్న వెబ్సైట్ ఉండి ఒక 2-3 ప్రోడక్ట్స్ వాళ్ళు సెల్ చేస్తున్నా, బోత్ విల్ ఫాల్ అండర్ ద ఈ-కామర్స్ ప్రోడక్ట్ బేస్డ్ కేటగిరీ. ఓకేనా, సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఇన్ ద సేమ్ వే సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ కూడా అనమాట. సో సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ అయ్యొచ్చు, లెట్స్ సే ప్లాట్స్ ఉన్నాయి, లేకపోతే ఏమైనా సరే కొన్ని 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. సో వీటికి ఏంటి అంటే, సో మన వెబ్సైట్స్లో కంప్లీట్గా, సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్ నా, సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ల్యాండింగ్ పేజ్లో పెట్టాము అంటే, ఒకవేళ యూజర్ ల్యాండింగ్ పేజ్కి విజిట్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం ఫ్లాట్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మొత్తం చెక్అవుట్ చేస్తారు. మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే వీ కాన్ బై ఇన్స్టెంట్లీ ఇన్ ద వెబ్సైట్స్, రైట్. సో రియల్ ఎస్టేట్ అంటే క్రోర్స్లో ఉంటుంది వాల్యూ. సో మనము డైరెక్ట్గా విత్ యువర్ రిజిస్ట్రేషన్స్ అనేసి, ఫ్లాట్ సైట్ విజిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎవరు బ్లైండ్గా వెంటనే పర్చేస్ చేయరనమాట. సో ఆన్లైన్లో క్రోడ్స్ ఆఫ్ అమౌంట్స్ పెట్టి అలా చేయరనమాట. సో ఏంటి అంటే మనకు మోస్ట్లీ ఫామ్ లీడ్స్ ఫిల్ చేస్తారు. సో యూజర్ ఏం చేస్తాడంటే వచ్చిన తర్వాత, సో హీ విల్ రీడ్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రీడ్ చేసి దే విల్ ఫిల్ ఏ ఫామ్ అనమాట. సో ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సో ఏం చేస్తారంటే సేల్స్ టీమ్ వాళ్ళు కాల్ చేస్తారనమాట. సేల్స్ టీమ్ వాళ్ళు కాల్ చేసి సో ఫ్లాష్లో మీరు ఇంట్రెస్ట్ చూపించారు సో ప్లేస్లో, సో అనేసి దాని గురించి డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట. సో ఇంకా క్లయింట్కి ఏమన్నా క్వైరీస్ ఉన్నా, సో రిజిస్ట్రేషన్ వర్క్ ఎలా అవుతుంది, ఇంకా ప్రైజెస్ ఎంత, ప్రైజెస్ నెగోషియేషన్స్, సైట్ విజిటింగ్స్, ఎవ్రీథింగ్ సేల్స్ టీమ్ వాళ్ళు చూసుకుంటారన్నమాట. సేల్స్ టీమ్ వాళ్ళు చూసుకొని ఎండ్లో సేల్స్ టీమ్ వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట. ఓకే, నా లీడ్ని సేల్గా కన్వర్ట్ చేసేస్తారు. సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్ ఈవెన్ ద కోచింగ్ క్లాసెస్ యాజ్ వెల్. సో మనము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో వీళ్ళందరూ మనకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది చాలా ప్రైజింగ్ చాలా తక్కువ ఉంది. సో ఇది చాలా లో ప్రైసింగ్ కాబట్టి సమ్ టైమ్ యూ క్యాన్ పర్చేస్, డైరెక్ట్గా పర్చేస్ చేసి మనం ఏంటి అంటే ట్రస్ట్ ఉంటుందన్నమాట. ఉడేమి ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి నార్మల్ రిలేటెడ్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అలయన్స్ అకాడమీ అనేసి మనకు ఒక బ్రాండ్ ఉంది కదా. సో ఇక్కడ ఈవెన్ దో ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నా కూడా ఒక యూజర్గా మనం ఏం చేస్తాము, ఒక యూజర్ పర్సెప్షన్లో ఉండి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ వీళ్ళు వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్, సో వీల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇవంతా చెక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని రియలైజ్ చేసేసి మనము జస్ట్ పర్చేస్ చేసేయం కదా, కోర్స్ని కంప్లీట్గా మనం కొనేసి క్లాసెస్ విన్నాం కదా. సో విల్ గివ్ ద ఫామ్ ఫిల్ చేసి వాళ్ళతో, అక్కడ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, సో ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, సో ఇవన్నీ కనుక్కున్న తర్వాత దెన్ విల్ పే మనీ అండ్ విల్ జాయిన్ ఇన్ టు ద కోర్స్ అనమాట. సో దిస్ ఈస్ హౌ ద ఎంటైర్ lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen industry will work. So this is how the entire lead gen ind
అండ్ మనకి ఈ కామర్స్లో అంటే ఏంటి అంటే ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ చూస్తాము, ల్యాండింగ్ పేజ్లో కంప్లీట్ డిస్క్రిప్షన్ అవన్నీ చూస్తాము, ఇంకా చెక్అవుట్ చేస్తాము, పేమెంట్ గేట్వే ఉంటుంది. కంప్లీట్ అయిన తర్వాత ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాము. సో ఇన్స్టెంట్గా పర్చేస్ చేస్తున్నాం కాబట్టి దట్ విల్ కమ్ అండర్ ద ఈ కామర్స్, దిస్ విల్ కమ్ అండర్ ద లీడ్ జెన్. ఓకే, సో బికాస్ దీస్ గైస్ ఆర్ ఇలా ఇలా ఏవైతే బిజినెస్ ఉన్నాయో వీళ్ళ మెయిన్ ఎండ్ గోల్ వచ్చేసి మనకి క్వాలిటీ లీడ్స్ గెయిన్ చేసుకోవడం అనమాట. సో అలా ఉంటుంది. సో యూజర్స్ వచ్చేసి ఫామ్ ఫిల్ చేస్తారు. తర్వాత సేల్స్ టీమ్ వాళ్ళు ఏంటి అంటే సేల్స్ టీమ్ వాళ్ళు కాల్ చేసి దే విల్ కన్వర్ట్ దట్ లీడ్ ఇన్ టు ద సేల్ అనమాట. సో దట్స్ హౌ దీస్ టూ విల్ వర్క్. సో మనకి బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి గూగుల్ సెర్చ్ అండ్ ద మెటా లీడ్ యాడ్స్ బాగుంటుంది అనమాట. సో మెటాలో మనము లీడ్ ఫామ్ బేస్ చేసుకొని మనం యాడ్స్ రన్ చేయొచ్చు అనమాట టు జనరేట్ ద లీడ్స్. ఇన్ ద గూగుల్ సెర్చ్లో కూడా వీ కెన్ రన్ అనమాట. దిస్ ఆర్ ద టూ బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఫర్ ద సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ అనమాట. సో సింపుల్గా ఏంటి అంటే మనకు ఏదైతే ప్రోడక్ట్ బిజినెస్ అంటే ఏంటి అంటే మనం వెబ్సైట్లో ప్రైజెస్ చూపిస్తాము అండ్ ఆ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తాం అనమాట. సో మన సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ అంటే ఏంటి అంటే క్యాప్చరింగ్ లీడ్ అండ్ కన్వర్టింగ్ దట్ లీడ్ ఇంటూ సేల్ ఇన్ ద ఆఫ్లైన్ అనమాట. సో అలా ఉంటుంది. సో now we'll discuss about the browsers versus search engines. బ్రౌజర్స్ అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి, ఇది చాలా చిన్న టాపిక్. సో బ్రౌజర్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ టు ఓపెన్ ద వెబ్సైట్స్ అయ్యుండొచ్చు లేకపోతే సెర్చ్ ఇంజిన్స్ అయ్యుండొచ్చు. ఇట్స్ జస్ట్ ఏ సాఫ్ట్వేర్ అనమాట. సో విచ్ కనెక్ట్స్ టు ద సెర్చ్ ఇంజిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ అనేది ఒక బ్రౌజర్, ఓకేనా, జస్ట్ ఏ సాఫ్ట్వేర్. సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే సో బై డిఫాల్ట్గా మనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్తో ఓపెన్ అవుతుంది అనమాట. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. సో ఇన్ ద సిమిలర్ వే గూగుల్ క్రోమ్ అనేది ఒక సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయ్యుండొచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అయ్యుండొచ్చు, ఒపెరా అయ్యుండొచ్చు. సో ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వచ్చేసి గూగుల్ క్రోమ్, ఇది వచ్చేసి గూగుల్ క్రోమ్. సో ఇక్కడ ఏంటి అంటే బై డిఫాల్ట్గా మనకు విత్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే ఫర్ ఐ విల్ షో యూ. గూగుల్ క్రోమ్ నేను ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్గా నాకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేసి వచ్చేసింది. ఎందుకు అంటే సో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్స్ ఒక్కొక్క ప్లాట్ఫామ్కి డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు గూగుల్ క్రోమ్ అనేది గూగుల్ ఓన్ ప్రాపర్టీ అనమాట. సో దట్స్ వై మనం గూగుల్ క్రోమ్ యూజ్ చేయగానే బై డిఫాల్ట్గా గూగుల్ సెర్చ్ ఇంజిన్ అపెండ్ అయ్యేసి మనకు ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వద్దు, నాకు బింగ్ సెర్చ్ ఇంజిన్ కావాలి, దెన్ వీ కెన్ సెర్చ్ ఫర్ ద బింగ్ అనమాట. బింగ్ కోసం సెర్చ్ చేసామంటే చూడండి విత్ ఇన్ ద క్రోమ్లోనే మనకు బింగ్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ అయింది. సో దట్స్ వై సో ఈ గూగుల్ క్రోమ్, ఎడ్జ్, ఇంకా ఒపెరా మెను, యూసీ బ్రౌజర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి జస్ట్ ఏ సాఫ్ట్వేర్ విచ్ కనెక్ట్స్ అస్ టు ద సెర్చ్ ఇంజిన్స్ అనమాట. సో అలా ఉంటుంది, ఓకేనా. సో దీస్ ఆర్ ద బ్రౌజర్స్ అనమాట. సో think of browser as a car, it takes your place, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి అంటే హెల్ప్స్ యూజర్ ఫైండ్ ఇన్ఫర్మేషన్. సో మనకేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూల్, ఒక సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, క్రోమ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా మనకు గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ అపెండ్ అయ్యి వస్తుందన్నమాట. మనకు కావాలంటే వేరే సెర్చ్ ఇంజిన్స్ కూడా మూవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి గూగుల్ సెర్చ్ ఇంజిన్ వస్తుంది. ఈ సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే సో యూజర్స్కి ఏమైతే క్వైరీ ఉన్నాయో ఆ క్వైరీకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. సో ఆ క్వైరీని రిసాల్వ్ చేసుకోవడానికి మనకు రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఇప్పుడు I want to know what is digital marketing. సో ఏంటి అంటే నేను గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి సో మన దగ్గర మనకి ఏమైతే క్వైరీ ఉందో ఆ క్వైరీ ఇచ్చాము అంటే సో దట్ విల్ గివ్ అస్ ద రిజల్ట్స్. సో ఆ క్వైరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఇస్తుంది అనమాట. సో నాట్ ఓన్లీ లెట్స్ సే మనకి ఏదైనా రన్నింగ్ షూ పర్చేస్ చేయాలని ఉంది, సో ఇలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో దీస్ సెర్చ్ ఇంజిన్స్ విల్ హెల్ప్ ద యూజర్ టు సాల్వ్ దేర్ క్వైరీస్ అనమాట. సో నాట్ ఓన్లీ గూగుల్, ఇన్ ద సేమ్ వే బింగ్ విల్ వర్క్.
Bing, not only Bing, Google, Bing, Yahoo, Gemini, Yahoo, DuckDuckGo, ఇలా we have different kind of search engines అనమాట. So every search engine will work, whatever the search engine it is, search engines will work to solve the user queries అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సి మనకి బింగ్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్, గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. సో ఎవ్రీథింగ్ విల్ కమ్ కదా. సో మన గూగుల్లో ఏమైతే రిజల్ట్స్ వస్తున్నాయో, ఏమైతే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎలా అయితే వర్క్ అవుతుందో, మేబీ బింగ్ సెర్చ్ ఇంజిన్ కూడా సిమిలర్ వేలో వర్క్ అవుతుంది. మనకి ఏమైతే క్వైరీ ఉందో ఆ క్వైరీ రిలేటెడ్ రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ దట్ సెర్చ్ ఇంజిన్ అనమాట. సో మనకు సెర్చ్ ఇంజిన్స్ అలా వర్క్ అవుతాయి. సో మనకు పాపులర్ సెర్చ్ ఇంజిన్స్ వచ్చేసి గూగుల్ అనేది ఒక పాపులర్ సెర్చ్ ఇంజిన్, మెయిన్ 90% ఆఫ్ ది యూజర్ బేస్లో టాప్లో ఉందన్నమాట. సో మైక్రోసాఫ్ట్ బింగ్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్, యాహూ, డక్డక్గో, దీస్ ఆర్ ద ఫ్యూ సెర్చ్ ఇంజిన్స్ అనమాట, ఫ్యూ టాప్ సెర్చ్ ఇంజిన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి వై గూగుల్ డామినేట్స్ సెర్చ్. సి యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, గూగుల్, బింగ్, యాహూ, డక్డక్గో, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇన్ని సెర్చ్ ఇంజిన్స్లో ఉంటే గూగుల్ డామినెన్స్ ఎందుకు? సో ఈ 90% ఆఫ్ ది మార్కెట్ షేర్ గూగుల్ క్యాప్చర్ చేస్తుంది. సో ఇన్ ద వరల్డ్లో టోటల్లో ఆల్మోస్ట్ 10 బిలియన్ అంటే 1 బిలియన్ ఇస్ కూడా 1000 crores, ఆల్మోస్ట్ 10,000 crores సర్చెస్ పర్ డే వస్తుంటే, యావరేజ్గా పర్ డే వస్తుంటే, దాంట్లో 90% ఆఫ్ ది పీపుల్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో మేబీ బింగ్ని ఒక ఆల్మోస్ట్ 5% ఆఫ్ ది పీపుల్ యూస్ చేస్తున్నారు, అండ్ రెస్ట్ 2-3% అండ్ 2.2% ఆఫ్ ది పీపుల్ ఇంకా మిగతా సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. లైక్ డక్డక్గో అయ్యుండొచ్చు, యాహూ అయ్యుండొచ్చు, అలా. సో వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ the 90% of the people using in the Google search as their primary search engine? Okay, now high relevancy results, high relevant results, find exactly what you need. So మనకి ఏమైతే మన క్వైరీ ఏమైతే ఉందో, రన్నింగ్ షూ షాప్స్ నియర్ మీ ఫర్ ఎగ్జాంపుల్. నా చూడండి, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏమి ఇచ్చింది అంత టాప్లో మనకు ప్రోడక్ట్ చూపిస్తుంది. మన క్వైరీ ఏముంది, రన్నింగ్ షూ అనేసి మన క్వైరీ ఉంది. సో మన క్వైరీ మన క్వైరీ రిలేటెడ్ క్వైరీని అనలైజ్ చేసి బ్యాక్ ఎండ్లో ఏమైతే రన్నింగ్ షూ రిలేటెడ్ ప్రోడక్ట్ పేజెస్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, సో ఆ రిజల్ట్స్ అన్నిటిని మనకు క్వాలిటీ బేసిస్లో హై క్వాలిటీ ఉన్న ఈ రిజల్ట్స్ని టాప్లో చూపిస్తుంది అనమాట. దట్స్ హౌ ద ఎంటైర్ సిస్టమ్ విల్ గో. సో ఏంటి అంటే చూడండి, రన్నింగ్ షూ అని కొట్టగానే మనకి ఇక్కడ మోస్ట్లీ ప్రోడక్ట్ యాడ్స్ వచ్చాయి. ఒకవేళ షాప్ నియర్ మీ అంటే ఇప్పుడు క్వైరీలో ఇంటెంట్ ఏముంది, క్వైరీ ఏం చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా క్వైరీ ఏం చెప్తుంది, ఏవైతే షాప్స్ నా దగ్గరలో ఉన్నాయో, రన్నింగ్ షూస్ అమ్మే షాప్ నా దగ్గరలో ఉన్నాయో, వాటి రిజల్ట్స్ చూపి అనే క్వైరీ అలా చెప్తుంది అనమాట. సో ఇన్స్టెంట్గా మన రిజల్ట్స్ ఎలా చేంజ్ అయిపోయినాయి. సో మన దగ్గరలో ఉన్న నియర్ బైలో ఏవైతే రన్నింగ్ షూ అమ్మే షాప్స్ ఉన్నాయో, ఆ షాప్ రిజల్ట్స్ అన్నీ, ఆ షాప్ రిలేటెడ్ రిజల్ట్స్ అన్ని మనకు టాప్లో ప్రయారిటీ బేసిస్లో చూపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ ద రిలివెన్సీ అనమాట. సో ఇంత రిలివెంట్గా ఉంది కాబట్టి ఫైండ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్. యూజర్కి ఏమైతే కావాలో ఎగ్జాక్ట్గా ఫైండ్ చేసి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. సో అంత యూఐ కూడా క్లీన్గా ఉంటుంది, సింపుల్, నో డిస్ట్రాక్షన్స్. సో మనకి పక్కన యాడ్స్ రావడం కానీ అదర్ కైండ్ ఆఫ్, సో మన క్వైరీ రిలేటెడ్ కాకుండా అన్రిలేటెడ్ ఏమి ఉండవు అనమాట మనకు సెర్చ్ ఇంజిన్లో. ఎవ్రీథింగ్ ఈ పేజ్లో ఏమైతే ఉందో ఎవ్రీథింగ్ విల్ బీ రిలవెంట్ టు ద అవర్ క్వైరీ. ఓకేనా, మన క్వైరీ రిలేటెడ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. యూఐ కూడా క్లీన్ ఉంటుంది. ఏఐ ఇంటిగ్రేషన్, రీసెంట్ టైమ్స్లో మనకి ఏఐ మోడ్ అనేసి, ఏఐ ఓవర్ యూస్ అనేసి మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయన్నమాట. ఓకేనా, సో మనకు ఏమన్నా దీని గురించి ఇంకా ఏమైనా మనకి బ్రీఫ్ డీటెయిల్స్గా విత్ ఇన్ ద రన్నింగ్ షూలో ఏ బ్రాండ్ బాగుంటుంది, ఒకవేళ నువ్వు ఏఐతో డిస్కస్ చేయాలి అని నువ్వు అనుకున్నావు అంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద ఏఐ మోడ్ అండ్ యూ కెన్ డిస్కస్ whatever the queries that you have with the Google AI. Okay, within the AI mode. సో ఇంకా వెరీ ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చేసి మిల్లీ సెకండ్స్లో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జస్ట్ మన క్వైరీ ఇవ్వగానే కొన్ని థౌజండ్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట మనకు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. నాట్ ఈవెన్ టేకింగ్ 2 to 3 seconds.
వితిన్ ద సెకండ్ ఓన్లీ మనకు చాలా అంటే ఎంటైర్ థింగ్స్ వచ్చేసి వితిన్ మిల్లీ సెకండ్స్లో అంటే అంత వెరీ ఫాస్ట్గా ఉందన్నమాట, అంత ఫాస్ట్గా ఉంది గూగుల్ సెర్చ్. ఈవెన్ ఆల్గోరిథమ్స్ యాజ్ వెల్ వెరీ స్ట్రాంగ్, స్మార్ట్ ర్యాంకింగ్ సిస్టమ్ యాజ్ ఐ టోల్డ్ యూ. సో మనం ఏమైతే క్వైరీ ఇవ్వగానో ఒక యూజర్ క్వైరీ ఇవ్వగానే ఆ క్వైరీ బ్యాక్ ఎండ్లో ఏ ఏ వెబ్సైట్స్ అలాంటి క్వైరీస్ యూజ్ చేస్తారు, అలాంటి క్వైరీ రిలేటెడ్ రిసాల్వ్ చేయడానికి ఏ బిజినెసెస్ యూజ్ చేస్తున్నారు, ఏ బిజినెసెస్ ఏ ల్యాండింగ్ పేజెస్ మోర్ సూటబుల్గా ఉన్నాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ల్యాండింగ్ పేజెస్ ఉన్నాయనుకోండి, ఆ 1000 ల్యాండింగ్ పేజెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంకింగ్ ఇస్తుంది. సో బేస్డ్ ఆన్ ద కంటెంట్ క్వాలిటీ అయ్యుండొచ్చు, పేజ్ లోడ్ స్పీడ్ అయ్యుండొచ్చు, అలైన్మెంట్ అయ్యుండొచ్చు, వాటి అన్నిటినీ కన్సిడర్ చేసుకొని గూగుల్ ర్యాంకింగ్ ఇస్తుంది. ర్యాంకింగ్ ఇచ్చిన దాని ప్రకారము మనకు ఎస్సీఆర్పి పేజ్లో సీక్వెన్స్గా కనిపిస్తాయి అనమాట. మనకు టాప్లో వచ్చేసి హై క్వాలిటీ ఏవైతే ల్యాండింగ్ పేజెస్ విత్ హై క్వాలిటీ ఉంటాయో ఆ పేజెస్ అన్ని మనకు టాప్లో చూపిస్తుంది అనమాట. దట్స్ హౌ ద ర్యాంకింగ్ సిస్టమ్ విల్ వర్క్. మ్యాసివ్ డేటా ఈకో సిస్టమ్ లర్న్స్ ఫ్రమ్ బిలియన్స్ ఆఫ్ సర్చెస్. సో ఏంటి అంటే మనకు డే అండ్ డేలో ఆల్మోస్ట్ 10,000 crore పీపుల్ సర్చెస్ వస్తున్నాయి అనమాట పర్ డే. 10,000 crore సర్చెస్ పర్ డే అంటే ఒక్కొక్కరు అన్ యావరేజ్గా ఎన్ని సర్చెస్ చేస్తుండాలి, ఎంత డేటాబేస్ ఉండాలి. సో ఆ మ్యాసివ్ డేటాని మొత్తం అనాలిసిస్ చేసి ఇంకా మనకు క్వాలిటీ రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ వైజ్ ఏదైనా ఒక ల్యాండింగ్ పేజ్ ఉంటుంది, కానీ ఒక 5-6 మెంబర్స్ దాన్ని క్లిక్ చేస్తారు, కన్వర్ట్ అవ్వట్లేదు. సో ఇట్ విల్ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని గూగుల్ వోంట్ రికమెండ్ దట్ పేజ్ అనమాట. ఆ పేజ్ని రికమెండ్ చేయకుండా ఇంకా వేరే వాటిని పుష్ చేయడము బేస్డ్ ఆన్ ద డేటా ఇట్ విల్ లెర్న్ అనమాట. ఓకేనా, దిస్ ఈస్ హౌ గూగుల్ విల్ యూజ్ ద డేటా అండ్ ఇట్ విల్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో 90% ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్ షేర్ ఉందన్నమాట గూగుల్కి. సో ఎవరైతే ఎంటైర్ వరల్డ్లో ఎవరైతే సర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తున్నారో దాంట్లో 90% ఆఫ్ ది పీపుల్ యూజింగ్ గూగుల్ యాజ్ దర్ ప్రైమరీ సర్చ్ ఇంజిన్. సో యాజ్ ఐ టోల్ యూ మనకి ఇన్ని సర్చ్ ఇంజిన్స్ ఉంటే మనకి ఇన్ని సర్చ్ ఇంజిన్స్ ఉంటే బికాస్ ఆఫ్ ద మల్టిపుల్ రీజన్స్, బికాస్ ఆఫ్ ద clean structure, very fast results and the high relevance results, AI integration, massive data ecosystem, strong smart ranking algorithm. Google right now Google first positions లో ఉందన్నమాట search engines లో. సో దట్స్ వై search engine marketing అంటే ఏంటి అంటే ప్రమోటింగ్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ఏ సర్చ్ ఇంజిన్ ఇస్ కాల్డ్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనమాట. ఏదైనా సరే ఒక సర్చ్ ఇంజిన్ యూజ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడాన్ని, ప్రమోటింగ్ చేసుకోవడాన్ని, ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ప్రమోట్ చేయడాన్ని సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం అనమాట. సో ఇక్కడ సేమ్ అంతే. సో ఇక్కడ ఏంటి అంటే మనకు 2 kind of ఉంటాయి, ఒకటి ఈ కామర్స్ అండ్ ద రియల్ ఎస్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ జెన్ అండ్ ద ఈ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ రిలేటెడ్ అనుకో, బై రన్నింగ్ షూ ఆన్లైన్ అని ఒక యూజర్ అలా క్వైరీ ఇస్తాడు. సో యువర్ యాడ్ షోస్ టు, సో మనకు వచ్చేసి రిజల్ట్స్ వచ్చేసి నైకీ రన్నింగ్ షూ ప్రైజ్, ఫ్రీ డెలివరీ ఇలాంటి రిజల్ట్స్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. చూడండి ఇలా. ఓకేనా, సో మనము క్వైరీ ఇవ్వగానే మనకు క్వైరీ రిజల్ట్స్ వస్తాయి. మనము ప్రోడక్ట్ని మీద క్లిక్ చేస్తాము, ల్యాండింగ్ పేజ్లకి విజిట్ సైట్ చేస్తాము. ఇక్కడ మనకి ప్రైజింగ్ ఇవన్నీ, కలర్, ఈ సైజు ఇవన్నీ మ్యాచ్ అయింది అంటే విల్ డూ యాడ్ టు కార్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా లాగిన్ టు ప్రొసీడ్, లాగిన్ చేసి పర్చేస్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. యూజర్ క్లిక్స్, గో టు ద వెబ్సైట్, మేక్స్ ఎ పర్చేస్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అంటే, సో ఆబ్వియస్గా బెస్ట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్ అనమాట. రియల్ ఎస్టేట్ వచ్చేసి మేబీ సో ఒక యూజర్ ఒక క్వైరీ ఇవ్వగానే మనకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూజర్ క్లిక్ ఆన్ ద యాడ్, హీ విల్ గో ఇన్ టు ద వెబ్సైట్, హీ విల్ చెక్ ఆల్ ఇన్ఫర్మేషన్. ప్లాట్ ఏ ఏరియాలో ఉంది, దాని చుట్టుపక్కల ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి, నియర్ బై ఏమన్నా
నియర్ బై ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, దే విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో దాని రిలేటెడ్ దే విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చూడండి, ఈ ఎగ్జాక్ట్గా ఈ ప్లాట్ రిలేటెడ్ లొకేషన్ వచ్చేసి నాగోల్లో ఉంది విత్ ఇన్ హైదరాబాద్. రేరా అప్రూవ్. అండ్ ఇక్కడ ఫామ్ ఉంది మనకి. 2 and 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి, 17 ఫ్లోర్స్, ఇంత స్క్వేర్ ఫీట్స్. ఓకేనా. నియర్ బైలో మనకి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి. లివ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ హార్మోనీ, లగ్జరీ అండ్ ట్రెడిషన్. ఓకేనా. సో నియర్ బైలో మనకు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, 4 మ్యాప్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మోడర్న్ లివింగ్, ఎగ్జాక్ట్గా దాని లొకేషన్. ఇంకొచ్చేసి ట్రస్ట్ బిల్డ్ చేయడానికి రేరా అండ్ HMDA అప్రూవ్డ్ ఇలాంటి వర్డ్స్ కానీ, ఇంకా ఫ్లాట్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇక్కడ ఈ పేజ్లో అలైన్ చేస్తారు. ఒక యూజర్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత హీ విల్ రీడ్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అండ్ వన్స్ హీ ఇంప్రెస్డ్ విత్ ద ఆల్ డీటెయిల్స్ అండ్ దెన్ హీ విల్ ఫిల్ ద ఫామ్ అనమాట. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దెన్ సేల్స్ టీమ్ విల్ కాల్ దెమ్ అండ్ దే విల్ మేక్ దెమ్ పర్చేస్. ఓకేనా. దట్స్ హౌ దిస్ లీడ్ జెన్ విల్ వర్క్. This is how the lead gen will work అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద సెర్చ్ ఇంజిన్, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ సెర్చ్ ఇంజిన్స్లో మనకి ఏంటి అంటే యాడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకు ఫ్రీ ఆర్గానిక్ రిజల్ట్స్ వస్తాయి, పెయిడ్ రిజల్ట్స్ 2 వస్తాయి అన్నమాట. ఈ సెర్చ్ ఇంజిన్లో మనం ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయో మనము పెయిడ్ రిజల్ట్స్ ఉంటాయి, ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. ఆర్గానిక్ రిజల్ట్స్ అంటే ఏంటి అంటే, సో వితౌట్ పేయింగ్ ఎనీ మనీ, సో గూగుల్ ఏం చేస్తుంది అంటే కొన్ని రిజల్ట్స్ ఆర్గానిక్గా కూడా చూపిస్తుంది అనమాట. ఏ పేజెస్ ఈ క్వైరీకి ఎగ్జాక్ట్గా ఎవరి పేజెస్ అయితే ర్యాంక్ అవుతున్నాయో టాప్లో వాళ్ళ వెబ్ పేజెస్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దానికంటే టాప్లో ఇంకా కొన్ని పెయిడ్ రిజల్ట్స్ కూడా చూపిస్తాయి అనమాట. పెయిడ్ రిజల్ట్స్ అంటే ఏంటి అంటే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ బ్రాండ్ ఉందో ఈ బ్రాండ్ వాడు need to pay some money for the Google with the గూగుల్కి కొంచెం మనీ ఇచ్చేసి వాళ్ళ యాడ్ స్టాప్లో రావడానికి వచ్చేలా చూసుకుంటాడు అనమాట. దీస్ ఆర్ ద యాడ్ ఎక్కడైతే స్పాన్సర్డ్ అని ఉంటుందో, సో దోస్ ఆల్ విల్ కమ్ అండర్ ద పెయిడ్ యాడ్స్ అనమాట. సో ఇట్ మీన్స్ దట్ మనం గూగుల్కి పే చేసి మన వెబ్ పేజెస్ టాప్లో వచ్చేలా చూసుకుంటున్నాము. ఓకేనా. ఇలా ఉంటుంది. దాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. ఇక్కడ వచ్చేసి మన గూగుల్ ఏంటంటే పీపుల్ ఎగ్జాక్ట్గా మనకు సెర్చ్ ఇంటెంట్ ఉంటుంది. పీపుల్ టెల్ యూ వాట్ దే వాంట్ త్రూ దేర్ సెర్చ్. సో సెర్చ్ ఇంటెంట్ అంటే ఏంటి అంటే, సో మనకి ఈ సెర్చ్ ఇంజన్స్లో సెర్చ్ ఇంటెంట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్గా యూజర్కి ఏమైతే కావాలో వాళ్ళు అది సెర్చ్ చేస్తారు, దానికి రిలివెంట్ పేజెస్ మనకి గూగుల్ అక్కడ చూపిస్తుంది అనమాట. సో అప్పుడు హై రెలివెన్సీ ఉంటుంది యూజర్కి. సో యూజర్ అప్పుడు పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, పర్చేస్ చేయడానికి ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి హై ఇంటెంట్ ఆడియన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏమైతే ఇష్యూ ఉందో వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అంటే దే ఆర్ ప్రాబ్లమ్ అవేర్ అండ్ ద సొల్యూషన్ అవేర్ యాజ్ వెల్. సో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. సో కాబట్టి ఎగ్జాక్ట్గా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో అనేసి. హై ఇంటెంట్ ఆడియన్స్ అనమాట. దే ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్. సో వాళ్ళకి సొల్యూషన్ దొరికితే వెంటనే పర్చేస్ చేస్తారనమాట. సో వాళ్ళకి మన ప్రోడక్ట్ కానీ మన సర్వీస్ కానీ ఇండస్ట్రీలో గ్రేట్ ఫిట్ సొల్యూషన్ అనిపించిందంటే ఇన్స్టెంట్గా పర్చేస్ చేస్తారనమాట. సో ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో ఏంటి అంటే మన పేపర్ క్లిక్ మోడల్లో మనం పే చేయాలన్నమాట. యూ ఓన్లీ పే వెన్ సమ్మన్ క్లిక్స్ యువర్ యాడ్. యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి ఇక్కడ 2 type ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ స్పాన్సర్డ్ ఉంది కదా. ప్రీవియస్గా ఏంటంటే
వేర్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రతి ఒక్క రిజల్ట్ స్పాన్సర్డ్ లేకపోతే ఏడి యాడ్ అనేసి లేబుల్ అయి ఉంటుండే అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకు రీసెంట్గా కొన్ని గూగుల్లో రీసెంట్ అప్డేట్స్ వచ్చాయి. సో దాని తర్వాత ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ స్పాన్సర్డ్ రిజల్ట్స్ అనేసి ఒక ట్యాబ్, ఒక హెడ్డింగ్ ఇచ్చేసి మధ్యలో స్పాన్సర్ రిజల్ట్స్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఒక లైన్ ఉంది. సో ఇక్కడ ఒక లైన్ ఉంది, కింద ఒక లైన్ ఉంది. ఓకేనా, ఈ బిట్వీన్లో వచ్చేటివన్నీ స్పాన్సర్డ్ యాడ్స్ అనమాట. సో ప్రీవియస్గా అయితే ఇక్కడ ఒక స్పాన్సర్డ్, ఇక్కడ ఒక స్పాన్సర్డ్, ఇక్కడ ఒక స్పాన్సర్డ్, ఇక్కడ ఒక స్పాన్సర్డ్ అలా ఉండేది. సో ఇప్పుడు స్పాన్సర్ రిజల్ట్స్ అని ఇచ్చేసి అవన్నీ ఇస్తున్నాను అనమాట. ఒకవేళ యూజర్ స్పాన్సర్ పెయిడ్ రిజల్ట్స్ని చూడకూడదు అనుకుంటే దే కెన్ క్లిక్ హైడ్ రిజల్ట్స్ అండ్ they won't show, then Google won't show them the paid results అనమాట. మళ్ళీ ఒకవేళ యూజర్ కావాలి అంటే వన్స్ దే విల్ క్లిక్ దే ఆర్ ఏబుల్ టు సీ ద యాడ్స్ అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. ఇంకా మిగతావన్నీ ఈ కింద ఏవైతే ఉన్నాయో ఇవి స్పాన్సర్డ్ అని లేదు, యాడ్ అని లేదు. ఇట్ మీన్స్ దట్ దీస్ ఆర్ ద ఆర్గానిక్ రిజల్ట్స్. సో ఈ క్వైరీకి ఈ పర్టికులర్ టైంలో ఈ ల్యాండింగ్ పేజ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, పేజ్ లోడ్ అయ్యుండొచ్చు, క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ అయ్యుండొచ్చు, క్వైరీ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ విత్ ద ల్యాండింగ్ పేజ్ కంటెంట్ అయ్యుండొచ్చు, ఇవన్నిట్లో దీనికి టాప్ ర్యాంక్ వచ్చింది. సో దట్స్ వై ఆర్గానిక్గా టాప్ ర్యాంక్ వచ్చింది. అందుకోసం అనేసి ఇది టాప్లో ఉంది. పెయిడ్ యాడ్స్లో కూడా మనకు సేమ్ కైండ్ ఆఫ్ ర్యాంకింగ్స్ ఉంటాయన్నమాట. ఇంతమంది వీడియో అడ్వర్టైజర్ 1 పే చేస్తున్నాడు, అడ్వర్టైజర్ 2 పే చేస్తున్నాడు, 3, 4 ఎవ్రీవన్ ఈస్ పేయింగ్ టు ద గూగుల్ టు షో దేర్ యాడ్స్. యాడ్స్ అంటేనే అమౌంట్ పే చేసి మన అమౌంట్ పే చేసి గూగుల్ మనది యాడ్స్లో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మరి కొందరికి ఏమో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ వచ్చింది. సో హౌ దీస్ విల్ అంటే అందరూ పే చేస్తారు గూగుల్కి. సో ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ పే చేస్తారో వాళ్ళది టాప్లో చూపిస్తుంది, వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో సో ఆ బేసిస్లో ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. సో పే ఒకటి కన్సిడర్ చేయదు, క్వాలిటీ స్కోర్ అనే మెట్రిక్ కూడా ఉంటుంది. సో ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ వెరీ డీప్లీ హౌ Google ranking algorithm will work to calculate the ad rank. సో ఎవరి ర్యాంక్ అయితే టాప్లో ఉందో వాళ్ళకు చూపిస్తారు, వెదర్ ఇట్స్ ఎస్సీ ఆర్గానిక్ రిజల్ట్స్ అయ్యుండొచ్చు, పెయిడ్ రిజల్ట్స్ అయ్యుండొచ్చు. సో ఎవరైతే ర్యాంక్ ఎక్కువ ఉందో వాళ్ళ యాడ్ టాప్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ హౌ ద ఎస్సీఆర్పి పేజ్ రిజల్ట్స్ విల్ వర్క్. సో మనకి సెర్చ్ ఇంటెంట్ ఉంది, హై ఇంటెంట్ ఆడియన్స్ ఉంటారు, పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట, పర్చేసింగ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుందన్నమాట సెర్చ్ ఇంజన్, ఇలాంటి సెర్చ్ ఇంజన్స్లో సెర్చ్ చేసే వాళ్ళకి. ఓకేనా, సో ఇవి వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే మనకి పేపర్ క్లిక్ మోడల్లో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు వచ్చేసి ఒక యూజర్ ఒక క్వైరీ ఇచ్చాడు, వాళ్ళకి యాడ్స్ అనిపిస్తుంది, మనం ఎలా పే చేయాలి, సో ఎలా పే చేస్తామంటే ఎలాంటి మోడల్లో పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా పే చేస్తాము అంటే బై డిఫాల్ట్ మనము గూగుల్ యాడ్స్ అనే ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్లో యాడ్స్ క్రియేట్ చేసి మనము క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో ఇచ్చేసి చేస్తాము. సో బై డిఫాల్ట్గా గూగుల్ ఎండ్ ఆఫ్ ది డే ఎంతైతే స్పెండ్ అయిందో మొత్తం క్యాలిక్యులేట్ చేసి బై డిఫాల్ట్ కట్ చేసుకుంటుంది. ఎలా చేస్తామో కాకుండా ఎలా ఛార్జ్ చేస్తుంది గూగుల్, ఏ బేసిస్లో ఛార్జ్ చేస్తుంది, ఎంత అనేసి ఏ బేసిస్లో ఛార్జ్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద క్లిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో మన యాడ్ ఇక్కడ 100 సార్లు చూపించినా గూగుల్ ఏం ఛార్జ్ చేయదు. నాట్ ఈవెన్ టేక్ 1 రూపీ, ఈవెన్ 1,00,000 సార్లు మన యాడ్ టాప్లో చూపించినా కూడా మన నుంచి గూగుల్ 1 రూపీ కూడా కన్సిడర్ తీసుకోదన్నమాట. ఎప్పుడైతే ఒక యూజర్ క్లిక్ చేస్తున్నాడో దెన్ ఇమీడియట్లీ గూగుల్ విల్ ఛార్జ్ మనీ ఫర్ దట్ క్లిక్ అనమాట. ఎగ్జాక్ట్గా ఆ క్లిక్కు మాత్రం గూగుల్ ఛార్జ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 సార్లు మన యాడ్ చూపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 సార్లు మన యాడ్ చూపించింది, దెన్ ఆ 1000 సార్లు మన యాడ్ చూపిస్తే ఇట్లా ఒకసారి మనకు రిజల్ట్స్ లోడ్ అయిన తర్వాత ఇట్లా చూపించింది అంటే ఒక యూజర్ చూశాడు అంటే దెన్ దట్ విల్ కమ్ అండర్ ద 1 కౌంట్. ఓకేనా, 1 ఇంప్రెషన్ అనమాట. సో 1000 సార్లు చూపించిన గూగుల్ వోంట్ ఛార్జ్. సో ఎవరైనా సరే ఒకసారి క్లిక్ చేశారు అనుకోండి, సో దెన్ ఇమీడియట్లీ గూగుల్ విల్ ఛార్జ్ ఫర్ దట్ క్లిక్ ఓన్లీ. ఇంకా రిమైనింగ్ మన 1,00,000 సార్లు చూపించిన మన యాడ్ సో గూగుల్ ఏం ఛార్జ్ చేయదనమాట. సో గూగుల్ విల్ ఛార్జ్ బేస్డ్ ఆన్ ద పేపర్ క్లిక్ మోడల్. ఇక్కడ చూడండి, యూ ఓన్లీ పే వెన్ సమ్మన్ క్లిక్స్ యువర్ యాడ్. సో 1,00,000 సార్లు మన యాడ్ చూపించినా మనకి ఈవెన్ ₹1 కూడా ఛార్జ్ చేయదు. ఎప్పుడైతే ఒక యూజర్ మన యాడ్ మీద క్లిక్ చేస్తున్నాడో దెన్ ఓన్లీ గూగుల్ విల్ ఛార్జ్ మనీ ఫర్ దట్ క్లిక్. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఎంత క్లిక్ చేస్తుంది, ఎంత ఛార్జ్ చేస్తుంది, ఎంత అమౌంట్ కట్టాలి అనేసి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్.
So as of now, just remember, Google will charge for the clicks, not for the impressions or something. Okay now. So టూల్స్ టు రన్ సెర్చర్స్ అనమాట. సో విచ్ ప్లాట్ఫామ్ యూజెస్ విచ్ టూల్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్లో మనం యాడ్స్ రన్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. సి ఆబ్వియస్గా వేర్ ఎవర్ దెర్ ఈస్ ఏ హ్యూ పీపుల్, దట్స్ ద రైట్ ప్లేస్ ఫర్ అస్ టు అడ్వర్టైజ్, రైట్. సో ఈవెన్ విత్ మనకు చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నా కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్స్లో ఎక్కువ మంది, చాలా డేటాబేస్, చాలా యూజర్ బేస్ ఉంది. సో ఆబ్వియస్గా మన గూగుల్ యాడ్స్లో, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో చాలా మంది ఉంటారు. సో విల్ అడ్వర్టైజ్ ప్రైమర్లీ ఇన్ ద గూగుల్ యాడ్స్ టూల్. ఓకే. సో ఒకవేళ మనం గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్లో మనం యాడ్స్ రన్ చేయాలి అనుకుంటే గూగుల్ యాడ్స్ అనే ఒక టూల్ ఉంటుంది అనమాట మనకి. ఆ గూగుల్ యాడ్స్ అనే టూల్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దానిలో యాడ్స్ రన్ చేసాము అంటే దెన్ అవర్ యాడ్స్ విల్ అపియర్ ఇన్ ద గూగుల్ ప్రాపర్టీస్ అనమాట. ఇక్కడ ఏవైతే మనకు యాడ్స్ కనిపిస్తున్నాయో ఇవి యాడ్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళు ఏం చేసి ఉంటారంటే ఫస్ట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసి బిల్లింగ్ సెటప్, కన్వర్షన్ ట్యాక్, ఎవ్రీథింగ్ అన్ని చేసుకున్న తర్వాత దెన్ దే విల్ క్రియేట్ ద యాడ్స్ అనమాట. అక్కడ యాడ్స్ క్రియేట్ చేసిన తర్వాత దట్ యాడ్స్ విల్ అపియర్ ఇన్ ద సిఆర్పి రిసర్చ్ పేజ్ అనమాట. ఎవరైతే యూజర్ క్వైరీ ఎప్పుడైతే వాళ్ళ బ్యాకెండ్లో మ్యాచ్ అవుతుందో ఆ కీవర్డ్స్కి, సో ఆ కీవర్డ్స్కి మ్యాచ్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ యాడ్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్ అనమాట. ఆల్ బిజినెస్ టైప్స్కి దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎవ్రీ బిజినెసెస్. ఓకేనా. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ బింగ్. ఒకవేళ మనం మైక్రోసాఫ్ట్ బింగ్లో మనం 4% మార్కెట్ షేర్ ఉందో, కొంతమంది మైక్రోసాఫ్ట్ బింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మనం మైక్రోసాఫ్ట్ బింగ్లో మనం సెర్చ్ ఇంజిన్లో మనం యాడ్స్ రన్ చేయాలి అనుకుంటే సో బింగ్ యాడ్స్ అనేసి ఒక టూల్ ఉందన్నమాట. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అడ్వర్టైజింగ్ అంటున్నాము, ప్రీవియస్గా బింగ్ యాడ్స్ అంటూ ఉంటుంది. సో బింగ్ యాడ్స్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్లో మనం యాడ్స్ రన్ చేసాము అంటే బై డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్స్లో ఎవరైతే క్వైరీస్ ఉన్నా క్వైరీ ఎగ్జాక్ట్గా ఏంటే ఆ క్వైరీ బ్యాకెండ్లోకి ఆ అడ్వర్టైజింగ్ టూల్లో ఉన్న కీవర్డ్స్తో మ్యాచ్ అవుతాయి. దెన్ అవర్ యాడ్స్ విల్ షో అనమాట. సో బెస్ట్ ఫర్ B2B బిజినెస్. B2B బిజినెస్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్గా మంచిగా వర్క్ అవుతుంది. డెస్క్టాప్ యూజర్స్ కూడా. సో మోస్ట్లీ బింగ్ వచ్చేసి డెస్క్టాప్ యూజర్స్ ఎక్కువ వర్క్ చేస్తుంటారు అనమాట. డెస్క్టాప్ యూజర్సే ఎందుకు అంటే మనకి మొబైల్ ఇండియాలో వచ్చేసి పర్టికులర్లీ ఇండియాలో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ యూస్ ద ఆండ్రాయిడ్ యాజ్ ద ప్రైమరీ ఫోన్ అనమాట. ఆండ్రాయిడ్ వచ్చేసి గూగుల్ వాళ్ళది. సో బై డిఫాల్ట్గా మనకి సెర్చ్ ఇంజిన్ మనకి డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చేసి మనకు క్రోమ్ ఉంటుంది. సో ఆ క్రోమ్లో బై డిఫాల్ట్గా గూగుల్ సెర్చ్ వస్తుంది. దాంతోపాటు చాలామంది గూగుల్ సెర్చ్ ఇంజిన్స్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు బికాస్ ఆఫ్ ద క్వాలిటీ, రిజల్ట్స్, స్పీడ్, యూఐ, క్లియర్ యూఐ అండ్ మేబీ ఫర్ మల్టిపుల్ రీజన్స్ అనమాట. సో కాబట్టి డెస్క్టాప్ యూజర్స్కి ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో బై డిఫాల్ట్గా మనకు బింగ్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ అవుతుంది. సో దాట్స్ వై సమ్టైమ్స్ పీపుల్ డైరెక్ట్లీ గో విత్ ద బింగ్. మనకి యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్. యూట్యూబ్ కూడా మనకు ఒక సెర్చ్ ఇంజిన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో మనకి ఏమైతే ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్, బింగ్, డక్డక్కో, యాహూ ఇవైతే ఉన్నాయో మనం ఏదైనా ఒక క్వైరీ ఇచ్చామనుకోండి. సో మోస్ట్లీ సెర్చ్ ఇంజిన్స్ వచ్చేసి టెక్స్ట్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్స్ అనమాట. మనం ఏదైనా ఒక క్వైరీ ఇచ్చామంటే ఆ క్వైరీ బ్యాకెండ్లో వాళ్ళ డేటాబేస్తో మ్యాచ్ చేసుకుని ఏ పేజెస్ అయితే రిలవెంట్గా ఉన్నాయో ఆ క్వైరీకి ఆ పేజెస్ అన్నీ మనకి SCR పేజ్లో టెక్స్ట్ ఫార్మాట్లో చూపిస్తాయి అనమాట. సో మనకి యూట్యూబ్ ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వీడియో సెర్చ్ ఇంజిన్. లెట్స్ సే మనం ఏదైనా క్వైరీ ఇచ్చామంటే దాని రిలేటెడ్ వీడియో రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో మనకి సెర్చ్ ఇంజిన్స్లో ఏంటి అంటే టెక్స్ట్ బేస్డ్ రిజల్ట్స్ వస్తాయి, ఇక్కడ మనకు వీడియో బేస్డ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఓపెన్ యూట్యూబ్ అండ్ దే మైట్ సెర్చ్ ఫర్ హౌ టు రన్ గూగుల్ యాడ్స్, బెస్ట్ ఫోన్స్ అండర్ 20,000 or else best marketing classes or else best Python classes, something, whatever they want. They will search in the YouTube. Okay, now then people search, they will find the videos, they will watch the entire videos, they will learn, even the creators will educate them, and after that these advertisers will target that people whoever are engaging with their channel videos now. After that they will retarget those people. Okay, these are the search engines that we have, and these are the tools that we'll use to run the ads in those search engines. Okay,
నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద అడ్వర్టైజర్స్ అంటే ఎవరు, పబ్లిషర్స్ అంటే ఎవరు. సో అడ్వర్టైజర్స్ అంటే ఎవరు అంటే ఎవరైతే వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళని అడ్వర్టైజర్ అంటారనమాట. ఏ పర్సన్ ఆర్ ఏ కంపెనీ హూ స్పెండ్స్ మనీ అండ్ ప్రమోట్స్ దేర్ బ్రాండ్ టు షో యాడ్స్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద అడ్వర్టైజర్ అనమాట. అడ్వర్టైజర్ అంటే ఎవరు అంటే ఎవరైతే వాళ్ళ బ్రాండ్ని కానీ వాళ్ళ సర్వీస్ని కానీ ప్రోడక్ట్ని కానీ ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో, ప్రమోట్ చేసుకొని హూ స్పెండ్స్ మనీ అనమాట టు ప్రమోట్ దేర్ బ్రాండ్, ఓకేనా, అండ్ టు షో యాడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాటా ఉంది, రన్నింగ్ యాడ్స్ ఫర్ షూ. వాళ్ళ దగ్గర షూ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ షూని సెల్ చేయాలి. షూస్ సెల్ చేయడానికి వాళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళు అడ్వర్టైజర్ అవుతారు. బైజూస్ అయి ఉండొచ్చు, ద ప్రెస్టీజ్ గ్రూప్ అయి ఉండొచ్చు, రన్నింగ్ యాడ్స్ ఫర్ అపార్ట్మెంట్స్ అనమాట, ఓకేనా. సో ఎవరైతే వెదర్ ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఇట్స్ సర్వీస్ బేస్డ్ బిజినెస్, whoever spends money and promote their product, then those people are called as advertisers. మనకు పబ్లిషర్ అంటే ఏంటి అంటే, పబ్లిషర్ అంటే ఎవరు అంటే ఎవరైతే హూ విల్ టేక్ దట్ మనీ అండ్ పబ్లిష్ అడ్వర్టైజర్ యాడ్స్ ఇన్ దేర్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఎవరైతే అడ్వర్టైజర్స్ దగ్గర ఆ మనీ తీసుకొని అడ్వర్టైజర్స్ ఇచ్చే యాడ్స్ని వాళ్ళ వెబ్సైట్స్లో కానీ వాళ్ళ సర్చ్ ఇంజిన్స్లో కానీ పబ్లిష్ చేస్తారో వాళ్ళని పబ్లిషర్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ ఆఫ్ ఇండియా, సాక్షి అయి ఉండొచ్చు, ఈనాడు అయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే సో పబ్లిషర్స్ అనమాట. సో ఏం జరుగుతుందంటే అడ్వర్టైజర్స్ దగ్గర అమౌంట్ తీసుకొని దే విల్ షో అడ్వర్టైజర్ యాడ్స్ ఆన్ దేర్ వెబ్సైట్స్ అనమాట. దట్స్ హౌ ఇట్ వర్క్. ఈవెన్ ద గూగుల్ ఒక అడ్వర్టైజర్గా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ దట్ ఐఎమ్ అడ్వర్టైజర్, నా హ్యావ్ ఏ బ్రాండ్, ఐఎమ్ ప్రమోటింగ్ నౌ. నేను ఏం చేస్తున్నా, గూగుల్ సెర్చ్ ఇంజిన్స్లో నా యాడ్స్ కనపడాలి అనేసి గూగుల్ యాడ్స్ అనే టూల్ యూజ్ చేసుకొని అక్కడ నేను పేపర్ క్లిక్ మోడల్లో గూగుల్కి పే చేసి నా యాడ్స్ గూగుల్ సెర్చ్ ఎస్ఈఆర్పి రిజల్ట్స్లో, ఇంకా గూగుల్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్లో ఉండొచ్చు, గూగుల్ ఎస్ఈఆర్పిలో ఉండొచ్చు, ప్లే స్టోర్లో ఉండొచ్చు. ఐఎమ్ ఆస్కింగ్ గూగుల్ టు షో టేక్ మనీ యాజ్ పర్ ద పేపర్ క్లిక్ ప్రైజింగ్ మోడల్ అండ్ షో మై యాడ్స్ ఇన్ యువర్ గూగుల్ ప్రాపర్టీస్ అని చేసి చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే నేను ఒక అడ్వర్టైజర్ని, ఎందుకంటే ఐఎమ్ స్పెండింగ్ మనీ టు షో మై యాడ్స్ ఇన్ ద గూగుల్ ప్రాపర్టీస్. గూగుల్ వాడు ఏం చేస్తున్నాడు, నేను ఇచ్చే మనీ తీసుకొని వాని ప్రాపర్టీస్లో నా యాడ్స్ చూపిస్తున్నాను అనమాట. వాళ్ళ దగ్గర చాలా యూజర్ బేస్ ఉంది. ఎవరైతే యూజర్స్ వస్తారో అక్వైరర్ రిలేటెడ్ మన యాడ్స్ మ్యాచ్ అయ్యి అంటే మన యాడ్ చూపిస్తాడు, మన యాడ్ చూపించి మన వెబ్సైట్లోకి వచ్చి వాళ్ళు పర్చేస్ చేస్తారు అనమాట యూజర్స్. సో దట్స్ వై గూగుల్ విల్ టేక్ మనీ టు షో అవర్ యాడ్స్ ఇన్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్స్ అనమాట. హూ వన్ ఎర్న్స్ మనీ అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అడ్వర్టైజర్ వర్సెస్ పబ్లిషర్స్ అనమాట. Now I will discuss about the introduction to Google Ads. As I told you, Google is the primary search engine where 90% of the people are using, in the entire world 90% of the people using Google as their primary search engine. So wherever there will be more people, that's the right place for us, right, to market. So to run ads in the Google search engine, Google Ads is the tool, right? So now we'll discuss about the Google Ads. What is it? Google Ads ante enti, ఏమైనా అప్లికేషన్ లేకపోతే ఆన్లైన్ టూల్, how it works, we'll discuss now. Okay. మనకు గూగుల్ యాడ్స్ అంటే ఏంటంటే, గూగుల్ యాడ్స్ ఇస్ ఏ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ టూల్ వేర్ వీ కెన్ క్రియేట్ యాడ్స్ అండ్ షో అక్రాస్ ద గూగుల్ ఈకో సిస్టమ్. సో గూగుల్ యాడ్స్ అనేది ఒక ఆన్లైన్ అడ్వర్టైజింగ్ టూల్. సింపుల్గా మనము క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ యాడ్స్ అనే క్వైరీ ఇచ్చామంటే మన గూగుల్ యాడ్స్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ కొన్ని రిజల్ట్స్ వస్తాయి, దాని మీద క్లిక్ చేసి మన గూగుల్ యాడ్స్ అకౌంట్ ఓపెన్ చేసి సైన్ అప్ చేసుకొని సో మనము మన బ్రాండ్ రిలేటెడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఏ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ క్రియేట్ యాడ్స్ అనమాట. అదొక ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. మనము కొన్ని యాడ్స్ క్రియేట్ చేసుకొని మనం ఆ యాడ్స్ మనం ఏమైతే యాడ్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ యాడ్స్ని వీ కెన్ షో ఇన్ ద ఎంటైర్ గూగుల్ ఈకో సిస్టమ్ అనమాట. గూగుల్ ప్రాపర్టీస్లో మనం మన యాడ్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి మేజర్లీ ఏంటి అంటే, సో సిన్స్ ఇట్స్ ఎ పెయిడ్ వీ నీడ్ టు పే మనీ ఫర్ ద గూగుల్. సో మన మనీ ఎలా పే చేసాము అంటే బేస్డ్ ఆన్ ద పేపర్ క్లిక్ మోడల్. ఈవెన్ దో మన యాడ్ ఈవెన్ 100,000 టైమ్స్ ఆర్ 10,000 టైమ్స్ చూపించినా కూడా మన గూగుల్ ఈవెన్ నాట్ ఈవెన్ చార్జ్ 1 రూపీ.
ఓకేనా. సో గూగుల్ విల్ ఛార్జ్ ఫర్ ద క్లిక్స్. ఎవరైనా సరే ఒకసారి క్లిక్ చేశారంటే దెన్ గూగుల్ విల్ ఛార్జ్ మనీ అనమాట. సో ఇంకా ఒకటి వచ్చేసి టార్గెటెడ్ రీచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ షో టు ద రైట్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ వచ్చేసి నేను ఓన్లీ 18 ఎవరి ఏజ్ అయితే 18 నుంచి 30 ఉందో వాళ్ళని నేను టార్గెట్ చేయాలి అనుకుంటున్నా. లేకపోతే సిమిలర్ ఎవరికైతే బయింగ్ ఎక్కువైతే ఎవరైతే హై వాల్యూ పర్చేసెస్ ఉన్నారో వాళ్ళకే నా యాడ్ చూపించాలనుకుంటున్నాను. మేబీ రియల్ ఎస్టేట్ వచ్చేసి ఫ్లాట్స్ కొనాలి అంటే ఇట్స్ క్రోర్స్లో ఉంటుంది, ఓకేనా. అందరూ కొనలేరు. సో ఏంటి, సో మేబీ వీ కెన్ టార్గెట్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 2 to 3 lakhs పర్ మంత్, ఓకేనా. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 18 నుంచి 30 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి నా యాడ్స్ చూపించాలనుకుంటున్నా. లేకపోతే హూ ఆర్ యాక్టివ్లీ రీసెర్చింగ్ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ విల్లింగ్ టు బై ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చూపించాలనుకుంటున్నా. సో ఇలాంటి స్పెసిఫిక్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. సో అండ్ ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మెజరబుల్. ఎవ్రీథింగ్ వీ కెన్ ట్రాక్ అనమాట. సో గూగుల్, ఈవెన్ ఇన్ ద గూగుల్ యాడ్స్ వీ కెన్ ట్రాక్ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంతమందికి మన యాడ్ చూపించింది అని యావరేజ్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మందికి మన యాడ్ చూపిస్తే దాంట్లో ఎంతమంది క్లిక్ చేస్తున్నారో, క్లిక్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది 1000 మంది క్లిక్ చేశారంటే 1000 మందిలోంచి ఎంతమంది యాడ్ ప్రోడక్ట్ పేజ్ వరకు ఎంతమంది వచ్చారు, ప్రోడక్ట్ పేజ్ నుంచి చెక్అవుట్ పేజ్ వరకు ఎంతమంది వచ్చారు, ఈ ప్రోడక్ట్ పేజ్ టు చెక్అవుట్ పేజ్లో మధ్యలో ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది డ్రాప్ ఆఫ్ అయిపోయారు. తర్వాత చెక్అవుట్ పేజ్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ చెక్అవుట్ పేజ్కి 100 మెంబర్స్ వస్తే ఎండ్ గోల్ పర్చేస్ ఎంతమంది చేశారు, 80 మెంబర్స్ చేశారు, 50 మెంబర్స్ చేశారు, మధ్యలో డ్రాప్ ఎంత ఉంది. వీ కెన్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏ పేజ్లో ఎంతమంది లెఫ్ట్ అయ్యారు, వీ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇవి ఒకటే కాదు, ఎవరైతే పర్చేస్ చేయకుండా వెబ్సైట్లోకి వచ్చేసి పర్చేస్ చేయకుండా ఎవరైతే రిటర్న్ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ మనం మళ్ళీ రీటార్గెట్ చేయొచ్చు అనమాట. సో tracking is very important in the entire online advertising anamata. So that's how these are the things which we can do. These are the very effective things, right? So targeting the specific audience ayindochu lekapothe measurable tracking each and every metric, okay. సో మోస్ట్లీ గూగుల్ యాడ్స్ మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద యూజర్ సెర్చ్ క్వైరీ అనమాట. సింపుల్ ఒక బిహేవియర్ ఉంటుంది అనమాట. ఒక యూజర్ సెర్చ్ చేస్తాడు, సమ్వన్ టైప్స్ ఏ క్వైరీ ఆన్ ద గూగుల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బై రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ నియర్ మీ అలా క్వైరీ చేస్తాడు. ఆప్షన్స్ హ్యాపెన్ అవుతుంది. సో ఆప్షన్ కండక్ట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఆ క్వైరీ ఏ ల్యాండింగ్ పేజెస్కి అయితే మ్యాచ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఆర్గానిక్ ఏ ల్యాండింగ్ పేజెస్తో మ్యాచ్ అవుతుందో ఆ రిజల్ట్స్ అన్నిటినీ ఆప్షన్లో పెడుతుంది. ఆప్షన్లోకి తీసుకొని వచ్చిన తర్వాత దేర్ గూగుల్ విల్ క్యాల్కులేట్ ద యాడ్ ర్యాంక్ అనమాట. సో ఎవరిదైతే హై క్వాలిటీ ఉందో వాళ్ళకు టాప్ పొజిషన్స్ వస్తాయి. సో ఆ వేలో అలా సీక్వెన్స్గా మనకు పొజిషన్స్ ఇచ్చి రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ దెన్ ఒక క్వైరీ ఇవ్వగానే క్వైరీ బ్యాక్ ఎండ్లో ఎవరైతే అలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరి యాడ్స్ అన్నీ ఆప్షన్లోకి వస్తాయి అన్నమాట. సో ఆ అడ్వర్టైజర్స్ అందరూ ఆప్షన్లోకి వస్తారు. ఆప్షన్లోకి వచ్చిన తర్వాత సో అక్కడ గూగుల్ విల్ బికాస్ పెయిడ్ వర్క్ ఆన్ ద మనీ బేసిస్, రైట్? సో వీ నీడ్ టు పే మనీ ఫర్ ద గూగుల్. సో ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తున్నారో బేస్డ్ ఆన్ దట్ ఆ సీక్వెన్స్ని బట్టి వాళ్ళ యాడ్స్ అనేవి టాప్లో చూపిస్తాయి అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వర్టైజర్ ఏ ఉన్నాడు, వాడు 50 రూపీస్ విల్లింగ్ టు పే ఉన్నాడు. అడ్వర్టైజర్ బి ఉన్నాడు, వాడు 90 రూపీస్ విల్లింగ్ టు పే ఉన్నాడు. ఈ సినారియోలో గూగుల్ ఏం చేస్తుంది, ఎవరైతే ఎక్కువ పే చేస్తున్నారో వాళ్ళ యాడ్స్ టాప్లో చూపిస్తుంది. అప్పుడు అడ్వర్టైజర్ బిది టాప్లో ఫస్ట్ పొజిషన్లో చూపించి అడ్వర్టైజర్ ఏని సెకండ్ పొజిషన్లో చూపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ హౌ ద ఆప్షన్ సిస్టమ్ విల్ వర్క్. తర్వాత యూజర్ అంతే యాడ్ విల్ షో. సో మనకు ఆప్షన్లో ముందే డిసైడ్ చేసుకుంటుంది అనమాట. సో ఒకవేళ అడ్వర్టైజర్ 90 రూపీస్ పే చేయడానికి ఈక్వల్గా ఉన్నాడు, పే చేయడానికి విల్లింగ్ ఉన్నాడు. అడ్వర్టైజర్ ఏ వచ్చేసి 50 రూపీస్ విల్లింగ్ ఉన్నాడు పే చేయడానికి. ఇందుకోసం అనేసి అడ్వర్టైజర్ బిని ఫస్ట్ పొజిషన్లో చూపించి అడ్వర్టైజర్ ఏని సెకండ్ పొజిషన్లో చూపిస్తుంది అనమాట. దెన్ ఈ పొజిషన్స్ అంతా ఫిక్స్ అయిన తర్వాత ఈ పొజిషన్స్ ఏమైతే ఉన్నాయో ఇన్ ద సేమ్ వే ఆ ఎస్సీఆర్పి పేజ్లో యూజర్కి చూపిస్తుంది అనమాట. యూజర్కి చూపించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ రెండు యాడ్స్ క్లిక్ చేయలేదంటే ఎవరికి ఛార్జ్ అవ్వదు, ఓకేనా. సో ఎందుకంటే క్లిక్ చేస్తేనే కదా మనం ఛార్జ్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజర్ ఫస్ట్ పొజిషన్లో ఏదైతే ఉందో అడ్వర్టైజర్ బి యొక్క యాడ్ దాని మీద క్లిక్ చేయకుండా సెకండ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాడు అనుకోండి, అప్పుడు
ఆ ఆక్షన్లో వాడు ఎంతవరకు ఆక్షన్ ఇస్తాడు, 50 రూపీస్, రైట్? సో అడ్వర్టైజర్ బి, సో గూగుల్ విల్ చార్జ్ 50 రూపీస్ ఫర్ దట్ మ్యాన్, ఓకేనా? సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. సో ఈవెన్ ద ఫస్ట్ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈవెన్ గూగుల్ వోంట్ ఛార్జ్ ఈవెన్ 1 రూపీ ఆల్సో, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు యూజర్ క్లిక్ చేయలేదు కదా. ఒకవేళ క్లిక్ చేస్తే ఫస్ట్ పొజిషన్లో ఉన్న అడ్వర్టైజర్ బికి 90 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. దట్స్ హౌ ద ఆక్షన్ సిస్టమ్ అండ్ ద పేమెంట్ థింగ్స్ విల్ వర్క్ అనమాట, పేమెంట్ మోడ్ విల్ వర్క్. సో వై గూగుల్ యాడ్స్? సో గూగుల్ యాడ్స్ ఎందుకు అంటే రీచ్ టు 90% ఆఫ్ ది సర్చెస్. మోస్ట్ పీపుల్ యూస్ గూగుల్ యాడ్స్ సర్చ్, హై ఇంటెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఈవెన్ వీ కెన్ స్టార్ట్ విత్ 100 రూపీస్ బడ్జెట్, డైలీ బడ్జెట్ అనమాట. మల్టిపుల్ యాడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. సో నీకు టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ ఉంటాయి. ఈ గూగుల్ యాడ్స్ అనే టూల్ యూస్ చేసుకొని మనము టెక్స్ట్ యాడ్స్ యూజ్ చేయొచ్చు, ఇమేజ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, వీడియో యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, షాపింగ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఐ విల్ షో యూ హౌ టెక్స్ట్ యాడ్స్ will appear, image, video, shopping ads ఎలా appear అవుతాయి. We'll discuss each and everything, okay? So now this is the Google ecosystem where your ads can appear. సో మనం గూగుల్ యాడ్స్లో యాడ్స్ క్రియేట్ చేస్తే సో ఈ ప్లేసెస్లో మన యాడ్ కనిపిస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి సెర్చ్ ఇంజిన్, యాజ్ ఐ టోల్డ్ యూ. సో ఈ సెర్చ్ ఇంజిన్స్లో ఇలా కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది స్పాన్సర్డ్ అనేసి ఒక లైన్ వచ్చేసింది, కింద ఒక లైన్ వచ్చేసింది. ఈ బిట్వీన్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాడ్సే అనమాట. సో మనకి ఎస్సీఆర్పీలో దిస్ ఈజ్ హౌ ద ఎస్సీఆర్పీలో మనకి యాడ్స్ ఇలా కనిపిస్తాయి. ఇంకా యూట్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక యూజర్ ఏదైనా ర్యాండమ్గా యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా సెర్చ్ చేస్తున్నాడు అనుకోండి. సో మనకి యూట్యూబ్లో ఇలా కనిపిస్తాయి అనమాట యాడ్స్. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇన్కాగ్నిటో మోడ్ కాబట్టి సరిగ్గా అనిపిస్తలేదు. ఈవెన్ మనకి గూగుల్ యాడ్స్ చూపించాలి అంటే మన బిహేవియర్ కూడా తెలిసిందనమాట. మనం ఎలాంటి వీడియోస్తో ఎక్కువ ఎంగేజ్ అవుతున్నామో అలాంటి మోర్ రిలివెంట్ యాడ్స్ మనకు చూపిస్తుంది అనమాట. సో సిన్స్ ఇట్స్ ఐ ఇన్కాగ్నిట్ మోడ్, సో గూగుల్ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ I can consume, so that's why it's not showing any most of the ads. For example, real estate flats in Hyderabad అని కొట్టామనుకోండి, చూడండి దిస్ ఈజ్ హౌ ద యాడ్స్ విల్ వర్క్ అనమాట. ఇదిగోండి స్పాన్సర్డ్ అని ఉందా, ఇక్కడ ప్రతి యాడ్కి స్పాన్సర్డ్ ఆర్ ఎల్స్ యాడ్ అనేసి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక యాడ్ చూడండి, 4 or else 5 BHK అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అంట, ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, 3.5 4.5 crores ఉందంట. ఓకేనా, దిస్ ఈజ్ హౌ ద యాడ్స్ విల్ అపియర్ ఇన్ ద యూట్యూబ్. మనకి యూట్యూబ్లో ఇలా యాడ్స్ కనిపిస్తాయి. ఇంకోటి వచ్చేసి మనకి జీమెయిల్, రైట్? ఈవెన్ ఇన్ ద జీమెయిల్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్లో మనం ప్రమోషన్ ట్యాబ్ వచ్చాము అంటే మనకు ఇక్కడ జీమెయిల్లో కూడా మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉందా, ఇక్కడ మనకు జీమెయిల్లో ప్రమోషన్ ట్యాబ్లో కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వన్స్ యూజర్ క్లిక్ ఆన్ దేర్ ఓపెన్ ఆన్ దట్ మెయిల్, సో ఇలా కనిపిస్తుంది అన్నమాట మనకు ప్రివ్యూ. ఓకేనా, ఇలా కనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ హౌ యాడ్స్ విల్ అపియర్ ఇన్ ద జీమెయిల్. అండ్ ప్లే స్టోర్లో కూడా, మొబైల్ ప్లే స్టోర్లో కూడా మనకి యాడ్స్ కనిపిస్తాయి అనమాట. వన్స్ ఒకవేళ మనము
మొబైల్ ఓపెన్ చేసాము అంటే మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్ ఓపెన్ చేసాము అంటే దాంట్లో మనకు కనిపిస్తుంది స్పాన్సర్డ్, సజెస్టెడ్ ఫర్ యూ అనేసి కొన్ని అప్లికేషన్స్ చూపిస్తాయి అనమాట. గ్రో నాకు రైట్ నౌ అయితే నాకు బ్లింకిట్, ఇంకా క్రెడ్, గ్రో స్టాక్ ఇలాంటి యాప్స్ నాకు పెయిడ్లో చూపిస్తుంది అనమాట. మనకు క్లియర్గా అక్కడ ఉంటుందన్నమాట స్పాన్సర్డ్ అనేసి. సో ఇట్ మీన్స్ దట్ అవన్నీ పెయిడ్ యాడ్స్ అనమాట. చాలా మనకు ఆర్గానిక్ కూడా ఉంటాయి. సో మనకు పెయిడ్ అని మనం ఎలా నోటిఫై చేస్తామంటే ఎప్పుడైతే స్పాన్సర్డ్ కానీ యాడ్ అని ఉంటుందో బై డిఫాల్ట్గా అది మనకి పెయిడ్ అనేసి దాని అర్థం అనమాట. సో మనకు ప్లే స్టోర్లో కూడా కనిపిస్తాయి యాడ్స్. సో వన్స్ ఓపెన్ యువర్ మొబైల్స్ అండ్ జస్ట్ క్రాస్ చెక్ హౌ ద యాడ్స్ ఆర్ అపియరింగ్ ఇన్ ద ప్లే స్టోర్స్ అనేసి. ఓకేనా. ఇంకోటి వచ్చేసి గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో కూడా మనకి యాడ్స్ కనిపిస్తాయి అనమాట. సో గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. సో గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో మనకి ఇమేజ్ యాడ్స్ ఉంటాయి అనమాట. సో మోస్ట్లీ ద ఫార్మాట్ విల్ బీ ఇన్ ద ఇమేజ్. జస్ట్ ఒక ఇమేజ్ ఉంటుంది, మేబీ ఒక 1 హెడ్లైన్ అలా ఉంటుంది, లేకపోతే మోస్ట్లీ జస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. సో 1 మిలియన్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్, కొన్ని లక్షల ఇన్ ద ఎంటైర్ వరల్డ్, ఇన్ ద హోలిస్టిక్లీ మనం ఒక ఎంటైర్ వరల్డ్ని చూసుకుంటే, సో ఇన్ ద ఎంటైర్ వరల్డ్ కొన్ని మిలియన్ ఆఫ్ వెబ్సైట్స్లో, యాప్స్లో కనిపిస్తాయి అనమాట బ్యానర్ యాడ్స్. దిస్ ఈస్ కాల్డ్ ద గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనమాట. సి ఐ విల్ టెల్ యూ ఏ స్మాల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనది వచ్చేసి adlearners.com అనే ఒక వెబ్సైట్ అనమాట. సో ఇది నా ఓన్ ప్రాపర్టీ. సో గూగుల్ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఆన్ మై వెబ్సైట్ అనమాట. గూగుల్కి ఎంతవరకు ఉన్నా కూడా గూగుల్ ఎస్ఈఆర్పి, గూగుల్ సర్చ్ ఇంజిన్, గూగుల్ ఎస్ఈఆర్పిలో యాడ్ ఆప్షన్స్, ఆర్గానిక్ రిజల్ట్స్, గూగుల్ డ్రైవ్, గూగుల్ షీట్స్, ఇంకా ఏవైతే గూగుల్ ప్లే స్టోర్స్ అయ్యుండొచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూగుల్ ఓన్డ్ ప్రాపర్టీస్. గూగుల్ అథారిటీ ఉంటుంది. గూగుల్ ఎక్కడైనా మనకు యాడ్స్ చూపించచ్చు అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ అయ్యుండొచ్చు, లేకపోతే ఈ రోజు అయ్యుండొచ్చు, ఎప్పుడైనా చూపించచ్చు అనమాట. కానీ గూగుల్కి ఎప్పుడు అథారిటీ ఉండదు. మన ఓన్ ప్రాపర్టీస్లో గూగుల్కి యాడ్స్ చూపించడానికి ఎలాంటి అథారిటీ ఉండదు అనమాట. సో మనకు హ్యావ్ ఏంటి అంటే వీ కెన్ పార్ట్నర్ విత్ ద గూగుల్ అనమాట. మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, గూగుల్ యాడ్సెన్స్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ గూగుల్ యాడ్సెన్స్ అనే టూల్ యూజ్ చేసుకొనేసి మనము ఒక వెబ్సైట్ ఓనర్గా నేనేం చేయొచ్చు అంటే నేను గూగుల్తో పార్ట్నర్ అవ్వచ్చు. వన్స్ ఐ పార్ట్నర్ విత్ ద గూగుల్తో నేను పార్ట్నర్ అయిన తర్వాత గూగుల్కి అప్పుడు యాక్సెసిబిలిటీ వస్తుంది. సో ఏంటంటే అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఇమేజ్ యాడ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళ యాడ్స్ వచ్చేసి మనలాంటి వెబ్సైట్స్ ఉంటాయి కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ వచ్చేసి ఒక ఆన్లైన్ అడ్వర్టైజింగ్ రిలేటెడ్ కదా. సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఒకవేళ నేను గూగుల్ యాడ్సెన్స్ యూజ్ చేసి గూగుల్తో పార్ట్నర్షిప్ అయ్యాను అనుకోండి, అప్పుడు గూగుల్కి యాక్సెసిబిలిటీ వస్తుంది మన వెబ్సైట్లో యాడ్స్ రన్ చేయడం కోసం. అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్లో ఎలాంటి కంటెంట్ అవుతుందో సిమిలర్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజర్స్ యాడ్స్ రన్ చేస్తుంటారు కదా, అలాంటి అడ్వర్టైజర్ యాడ్స్ మన వెబ్సైట్లో చూపిస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే, సో మన వెబ్సైట్ని ఎవరైతే గోత్రూ అవుతున్నారో వాళ్ళకు ర్యాండమ్గా యాడ్స్ కనిపిస్తాయి అనమాట. సో అప్పుడు ఏంటి అంటే యూజర్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఇమేజ్ ఫార్మాట్లో ఉంటాయి. ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ లుక్ లైక్ ఇన్ ద ఇమేజ్ ఫార్మాట్. సో అవి ఎలా కనిపిస్తాయి అనేసి నేను చూపిస్తాను. సో మన ల్యాండింగ్ పేజెస్ని గోత్రూ అవుతుంటే ర్యాండమ్గా వాళ్ళకు కొన్ని యాడ్స్ కనిపిస్తుంటాయి అనమాట, ఇమేజ్ యాడ్స్. సో దిస్ ఈజ్ హౌ ద ఇమేజ్ యాడ్స్ విల్ వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనదైతే గూగుల్ యాడ్సెన్స్తో మనం టైఅప్ అవ్వలేదు కాబట్టి గూగుల్ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు షో. సో నాట్ ఓన్లీ వెబ్సైట్స్ అనమాట, కొన్ని అప్లికేషన్స్ కూడా, మొబైల్ యాప్స్ కూడా గూగుల్తో టైఅప్ అవుతారు. సో ఎవరైతే గూగుల్తో టైఅప్ అయ్యారో మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్ ఎక్కడైనా సరే గూగుల్ ఓన్ కానీ ప్లేస్లో గూగుల్ యాడ్స్ కనిపిస్తున్నాయి అంటే ఇంటర్నల్లీ దే ఆర్ టైడ్ అప్ విత్ ద గూగుల్. సో దట్స్ వై గూగుల్ ఈజ్ ఏబుల్ టు షో యాడ్స్ ఆన్ దేర్ వెబ్సైట్స్. ఓకేనా. మన వెబ్సైట్లో ఎలాంటి యాడ్స్ చూపించలేదన్నమాట గూగుల్, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఓన్ ప్రాపర్టీ. ఓకేనా. దిస్ ఈజ్ అవర్ ఓన్ ప్రాపర్టీ. ఇక్కడ ఏం చేయాలన్నా కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ నేను యాడ్స్ చూపించాలి అనుకుంటే ఐ విల్ టై అప్ విత్ గూగుల్ బై యూజింగ్ ద గూగుల్ యాడ్సెన్స్ టూల్ అండ్ గూగుల్ ఈజ్ ఏబుల్ టు షో యాడ్స్ ఇన్ మై వెబ్సైట్. సో దీనివల్ల ప్రాఫిటబిలిటీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ I will show you first we'll discuss how the image ads will look like. For example, Times of India తీసుకుందాము, ఒక వెబ్సైట్ తీసుకుందాము. ఇక్కడ చూసామంటే బై డిఫాల్ట్గా ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తుందా అడ్వర్టైజ్మెంట్ అనేసి ఒక ఇమేజ్ యాడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒక యాడ్ ఉంది, ఇమేజ్ యాడ్ ఉంది. దీస్ విల్ షో ఇన్ ద ఇమేజ్ ఫార్మాట్ అనమాట. మోస్ట్లీ మనకి ఇమేజ్ ఫార్మాట్లో ఉంటాయి.
సో ఇక్కడ ఇందాక కనిపించింది కదా, అవి కూడా మనకి ఇమేజ్ యాడ్స్ అనమాట. వన్స్ రీలోడ్ ఇదిగోండి వస్తున్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ ఒక అడ్వర్టైజింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలుగు చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షిది మనం తీసుకున్నాము అంటే ఇవన్నీ క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. రైట్ నా ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ మనము కొన్ని క్వైరీస్ ఇచ్చాము కదా, రన్నింగ్ షో రిలేటెడ్ క్వైరీస్ ఇచ్చాము. సో ఇమీడియట్లీ దే ఆర్ రీటార్గెటింగ్ మీ. ఓకేనా, ఇది యాడ్స్ మనకి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ హోల్డ్ చేసాము అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇది యాడే. ఈ సైడ్కి ఏవైతే ఉన్నాయో ఇవి బ్యానర్ యాడ్సే. దిస్ ఈజ్ హౌ ద యాడ్స్ విల్ లుక్ లైక్ అనమాట. సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల బెనిఫిట్ ఈ వెబ్సైట్ వాళ్ళకి బెనిఫిట్ ఏముంటుందంటే ఎగ్జాక్ట్గా సి ఇక్కడ మనం హోవర్ చేసామంటే యాడ్స్ బై గూగుల్ అని వస్తుంది. అంటే ఏంటి అంటే ఈ వెబ్సైట్లో ఈ ఇమేజ్ యాడ్ ఏదైతే నేను కర్సర్ పెట్టానో ఆ యాడ్ గూగుల్ యాడ్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. గూగుల్ సజెస్ట్ చేస్తుంది యాడ్ ఇక్కడ. ఓకేనా, సో వీళ్ళకి బెనిఫిట్ ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఏంటి, ఒక అడ్వర్టైజర్గా నేను గూగుల్కి పే చేశాను. దిస్ ఈజ్ ద బడ్జెట్ దట్ ఐ హ్యావ్, దీస్ ఆర్ ద యాడ్స్ అనేసి మనం గూగుల్కి చెప్తాము. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, మనం ఇచ్చే బడ్జెట్ని తీసుకుంటుంది. మనం ఇచ్చే బడ్జెట్ని యూటిలైజ్ చేసుకొనేసి బేస్డ్ ఆన్ ద ప్రైజింగ్ మోడల్, కాస్ట్ పర్ క్లిక్ అయ్యుండొచ్చు, ఇంకా వేరే ప్రైజింగ్ మోడల్స్ అయ్యుండొచ్చు. సో దాన్ని బట్టి మన యాడ్స్ ఎస్సీఆర్పీలో కానీ గూగుల్ ఎస్సీఆర్పీ రిజల్ట్స్లో కానీ గూగుల్ చాలా ప్రాపర్టీస్లో యాడ్స్ చూపిస్తుంది కదా. సో గూగుల్ ఎస్సీఆర్పీ రిజల్ట్స్ అయ్యుండొచ్చు, గూగుల్ యూట్యూబ్లో అయ్యుండొచ్చు, లేకపోతే మెయిల్లో అయ్యుండొచ్చు, లేకపోతే ఇట్లాంటి జీడియన్ వెబ్సైట్స్లో అయ్యుండొచ్చు, మన యాడ్స్ చూపిస్తుంది అనమాట. సో ఓన్ ప్రాపర్టీస్లో ఏంటంటే అది ఎంతైతే స్పెండ్ చేస్తుందో 100% అమౌంట్ మన డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి జీడిఎన్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, జీడిఎన్ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మిడిల్లో ఏంటి అంటే సో షేరింగ్ చేసుకుంటారు అనమాట. ఇది ఇలాంటి, ఎందుకంటే గూగుల్ ఓన్డ్ ప్రాపర్టీస్ కాదు కదా. సో దీస్ గైస్ ఆర్ టైడ్ అప్ విత్ గూగుల్ టు షో గూగుల్ యాడ్స్ ఇన్ దీస్ వెబ్సైట్స్. ఓకేనా, సో ఏంటి అంటే గూగుల్ మోస్ట్లీ అన్ యావరేజ్గా ఒక 60% గూగుల్ ఎంతైతే అడ్వర్టైజర్స్ స్పెండ్ చేశారో ఎంటైర్ అమౌంట్లో 60% ఆఫ్ ది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అడ్వర్టైజర్స్ ఇమేజ్ యాడ్స్ మీద ఒక 500 రూపీస్ స్పెండ్ చేశారు, ఒక 1000 రూపీస్ స్పెండ్ చేశారు అనుకోండి. 1000 రూపీస్ స్పెండ్ చేస్తే 60% ఆఫ్ ది అమౌంట్ గూగుల్ తీసేసుకుంటుంది. రెస్ట్ 400 రూపీస్ ఇలాంటి జీడిఎన్ వెబ్సైట్స్కి ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఇమేజ్ వచ్చింది. సో బై డిఫాల్ట్గా సో అంత బ్లర్ అయిపోయింది బ్యాక్ ఎండ్ మొత్తము. సో డౌన్లోడ్ క్రోమ్ అనేసి చూపిస్తుంది అనమాట. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇది ఎక్కడి నుంచి యాడ్ వస్తుంది అనేసి ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దాని మీద హోవర్ చేసామంటే గూగుల్ ప్రకటనలు అని చూపిస్తుంది. ఇట్ మీన్స్ దట్ దిస్ యాడ్ ఈస్ ఫ్రమ్ ద గూగుల్. ఓకే, సో అలా షేర్ అలా 400 రూపీస్ సాక్షి వాళ్ళకు అన్ యావరేజ్గా. ఓకేనా, నాట్ ఓన్లీ సాక్షి. సో ఆ అడ్వర్టైజర్ యాడ్స్ ఏ వెబ్సైట్స్లో అయితే చూపిస్తుందో యావరేజ్గా 60% ఆఫ్ ది అమౌంట్ గూగుల్ తీసుకొని 40% ఆఫ్ ది అమౌంట్ వాళ్ళకి స్ప్లిట్ చేస్తుంది అనమాట మిగతా జీడిఎన్ వెబ్సైట్స్కి, జీడిఎన్ యాప్స్కి ఎక్కడెక్కడైతే యాడ్స్ చూపించిందో. ఓకేనా, దిస్ ఈజ్ హౌ ద యాడ్స్ లుక్ లైక్. సో వన్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకేనా, ఒకటే గూగుల్ యాడ్స్ అకౌంట్లో ఇన్ని రకాల టైప్ ఆఫ్ యాడ్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, సర్చ్ ఇంజిన్లో మన యాడ్స్ చూపించచ్చు, యూట్యూబ్లో యాడ్స్ చూపించచ్చు, ప్లేస్టోర్లో యాడ్స్ చూపించచ్చు, జీమెయిల్లో చూపించచ్చు, జీడిఎన్ వెబ్సైట్స్లో చూపించచ్చు, ఇంకా డిస్కవరీ ఫీడ్ అనేసి ఉంటుంది అక్కడ చూపించచ్చు. ఓకేనా, ఇంకా గూగుల్ మ్యాప్స్లో మన యాడ్స్ కనిపిస్తే యాడ్స్ చూపించచ్చు. దీస్ ఆర్ ద ప్లేసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ గూగుల్ యాడ్స్. సో టైప్ ఆఫ్ గూగుల్ యాడ్స్. సో మన గూగుల్ యాడ్స్లో ఇందాక మనం చూసాం కదా, యాజ్ వి సా ఇమేజ్ డిస్ప్లే యాడ్స్ ఎలా ఉంటాయి చూసాం, జీమెయిల్లో మనకు ఎలా ప్రమోషన్ ట్యాబ్లో మనకి యాడ్స్ కనిపిస్తాయి అవి ఎలా ఉంటాయి చూసాము. మన మొబైల్ ఓపెన్ చేసామంటే
మన ప్లే స్టోర్లో యాప్ యాడ్స్ కనిపిస్తాయి అనమాట. అవి ఎలా ఉంటాయి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో యూట్యూబ్లో యాడ్స్ ఎలా ఉంటాయో చూసాము. ఎస్ఈఆర్పిలో కూడా మనకి ఎస్ఈఆర్పిలో కూడా టెక్స్ట్ బేస్ 2 టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఐ విల్ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను కదా 2 టైప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. ఆర్గానిక్ రిజల్ట్స్, పెయిడ్ రిజల్ట్స్ వస్తాయి. మనకు పెయిడ్ రిజల్ట్స్లో కూడా 2 టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో ఒక టెక్స్ట్ బేస్డ్ రిజల్ట్స్, ఇంకోటి ఇమేజ్డ్ బేస్డ్ రిజల్ట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సర్వీస్ రిలేటెడ్ టైప్ చేశాను అనుకోండి, మనకు మోస్ట్లీ సర్వీస్ రిలేటెడ్ అంటే టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ వస్తాయి అనమాట. to BHK flats in Hyderabad. ఓకేనా, ఇదిగోండి. సో దీనిలో మనం టెక్స్ట్ యాడ్స్ అంటాం అనమాట. ఎందుకు అంటే ఎంటైర్ మన యాడ్ మొత్తము టెక్స్ట్తోనే ఉంటుంది అనమాట. సో ఎంటైర్ యాడ్ కంటే విల్ బీ ఇన్ ద టెక్స్ట్ ఫార్మాట్. సో దీస్ యాడ్స్ ఆర్ ద టెక్స్ట్ యాడ్స్ అంటాం అనమాట వీటిని. సో ఇది టెక్స్ట్ యాడ్ ఫార్మాట్ అంట. దిస్ విల్ షో ఇన్ ద వర్టికల్ ఫార్మాట్. ఫస్ట్ ఒక యాడ్ చూపిస్తుంది, దాని కింద ఇంకొక యాడ్ చూపిస్తుంది, ఇట్లా వర్టికల్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. ఇవి టెక్స్ట్ బేస్డ్ యాడ్స్. ఎందుకంటే ఎంటైర్ యాడ్ కంటైన్స్ ద టెక్స్ట్ అనమాట. ఒక్కోసారి మనకు జస్ట్ ఒక ఇమేజ్ కనిపిస్తుంది, ఇక్కడ చిన్న ఇమేజ్. అది కాకుండా మిగతా మొత్తం మోస్ట్లీ మనకు టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ అంటాం అనమాట. మోస్ట్లీ టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ ఈకామర్స్కి టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, లీడ్ జెన్కి టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, టెక్స్ట్ యాడ్స్. సో మనకు మేజర్ ఏంటి అంటే మోస్ట్లీ మనము లీడ్ జెన్ క్లయింట్స్కి అందరికీ మనం టెక్స్ట్ బేస్డ్ సెర్చ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సెర్చ్ యాడ్స్ అన్న ఒకటే, టెక్స్ట్ యాడ్స్ అన్న ఒకటే అనమాట. విచ్ కంటైన్స్ యాడ్ కంటైన్స్ ద ఎంటైర్లీ టెక్స్ట్ అనమాట. ఓకేనా. సో ఇంకొక ఈ ఎస్ఈఆర్పిలోనే ఇవి వన్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్, మనకి ఇంకో కైండ్ ఆఫ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన ప్రోడక్ట్ రిలేటెడ్ క్వైరీ ఇచ్చామనుకోండి, స్పాన్సర్డ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను బై లెదర్ బ్యాగ్స్ అని కొట్టాను కానీ ఇక్కడ స్పాన్సర్డ్ ప్రోడక్ట్స్ అని వచ్చాయి. ఓకేనా. దీస్ విల్ బి ఇన్ ద హారిజాంటల్ ఫార్మాట్లో ఉంటాయి. సో మనకు టెక్స్ట్ యాడ్స్ ఏంటంటే ఇట్లా వర్టికల్ ఫార్మాట్లో ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. సో ఎంటైర్ యాడ్ కంటైన్స్ ద టెక్స్ట్ అనమాట. సో ఇవేంటి అంటే ఇవి ప్రోడక్ట్ యాడ్స్ అనమాట. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ యాడ్ అంటే ఎక్కడ కనిపిస్తుంది అనుకున్నాము, జీడిఎన్ వెబ్సైట్స్లో, జీడిఎన్ యాప్స్లో ఇమేజ్ యాడ్ కనిపిస్తుంది, విచ్ కంటైన్స్ ఓన్లీ ఇమేజ్ అనమాట. సో ఈ ఫార్మాట్ ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ యాడ్స్ ఫార్మాట్ ఏంటంటే మనకు ప్రోడక్ట్ ఇమేజ్ ఉంటుంది, ప్రోడక్ట్ టైటిల్ ఉంటుంది, ప్రోడక్ట్ ప్రైస్ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద మెయిన్. సమ్ టైమ్స్ రివ్యూస్ ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ ప్రోడక్ట్ యాడ్స్ విల్ అపియర్ ఇన్ ద ఎస్ఈఆర్పి పేజ్. మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇవి వచ్చేసి మనము ఓన్లీ ఈకామర్స్ క్లయింట్స్కి మాత్రమే క్రియేట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ప్రోడక్ట్స్ వచ్చేసి ఓన్లీ ఈకామర్స్ క్లయింట్స్కే ఉంటాయి కదా. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సెర్చ్ యాడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. పెద్ద క్రైటీరియా ఏముండదు, సెర్చ్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. కానీ ఏంటి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ప్రోడక్ట్స్ కోసం చూస్తున్నారో దీస్ ఆర్ ద రైట్ ఫార్మాట్ అనమాట. దిస్ ఇస్ ద రైట్ ఫార్మాట్ వేర్ యూజర్ కెన్ సీ ప్రోడక్ట్ ఇమేజ్ చూస్తున్నాడు, ప్రోడక్ట్ టైటిల్ చూస్తున్నాడు, ప్రైస్ చూస్తున్నాడు, ఎవ్రీథింగ్ హీ ఈజ్ ఏబుల్ టు సీ. ఒకవేళ మనం సెర్చ్ యాడ్స్కి వచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ దట్ ఇది ఆర్గానిక్ యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది ఆర్గానిక్ యాడ్ అనుకోండి. ఇక్కడ మనము ప్రైస్ వచ్చేసి ఎక్స్టెన్షన్స్లో చూపిస్తుంది, అది కూడా రేంజ్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అనేసి ఏం చూపించట్లేదు. ఇంకా ప్రోడక్ట్ ఇమేజ్ కొన్నిసార్లు చూపిస్తే ఇప్పుడు చూపిస్తుంది రైట్ నౌ. సో రివ్యూస్ ఈవెన్ ద పెయిడ్లో కూడా చూపిస్తుంది. కంపారిటివ్లీ ఇమేజ్ యాడ్స్కి సిపిసిస్ కానీ లేకపోతే ఎవరైతే ప్రోడక్ట్స్ కోసం చూస్తున్నారో మోస్ట్లీ దే విల్ ఇంటరాక్ట్ విత్ దీస్ యాడ్స్ ఓన్లీ. ఎందుకంటే ఇమేజ్ కనిపిస్తుంది, ప్రోడక్ట్ ప్రైస్ కనిపిస్తుంది, ఎగ్జాక్ట్గా ప్రోడక్ట్ టైటిల్ కనిపిస్తుంది. ఓకేనా. సమ్ టైమ్స్ రివ్యూస్ కనిపిస్తాయి. ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సేల్ రన్ చేస్తున్నామంటే సేల్ ప్రైస్ కనిపిస్తుంది, సేల్ బ్యాడ్జ్ వస్తుంది. ఓకేనా. లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో యూజర్ ఏంటంటే మోస్ట్లీ ఒకవేళ వాళ్ళు ప్రోడక్ట్స్ కోసం చూసిన ప్రోడక్ట్స్ క్వైరీతో సర్చ్ చేస్తున్నారంటే మోస్ట్లీ ఇలా ప్రోడక్ట్ బేస్డ్ యాడ్స్ మీద క్లిక్ చేస్తారనమాట. ఎందుకంటే దీస్ ఆర్ ద హై రిలివెన్సీ ఉంది.
యూజర్ సెర్చ్ క్వైరీకి ఈవెన్ కింద దాంట్లో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా యూజర్ ఆ ప్రోడక్ట్ కోసం ఏదైతే ప్రోడక్ట్ కోసం చూస్తున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్, ప్రైస్, ఎవ్రీథింగ్ గూగుల్ విల్ షో హియర్ ఓన్లీ అనమాట. సో దట్స్ వై ఈ రిజల్ట్స్ మనకు తక్కువ టాప్లో చూపిస్తాయి. ఇంకొకటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సెర్చ్కి, షాపింగ్కి, ప్రోడక్ట్ యాడ్స్కి, టెక్స్ట్ యాడ్స్కి ఏంటంటే టెక్స్ట్ యాడ్స్ మనకు వర్టికల్ ఫార్మాట్లో కనిపిస్తాయి. అంటే నీకు ఒక యాడే ఇంత చాలా ప్లేస్ కన్జ్యూమ్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసామంటే చూడండి, ఈ 3 యాడ్స్కి ఎంత స్పేస్ కన్జంప్షన్ అయిందో చూడండి. అది చూడండి స్పాన్సర్లో ఏంటి అని ఈ షాపింగ్ ప్రోడక్ట్ బేస్డ్ యాడ్స్లో ఏంటంటే మనకు హారిజాంటల్ ఫార్మాట్లో కనిపిస్తాయి అనమాట యాడ్స్ ఒకదాని తర్వాత ఒకటి. సో ఇట్లా ఏంటి అంటే మనకు స్పేస్ చాలా తక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది గూగుల్ ఇవి చూపించడానికి. సో అందుకోసం అనేసి మేజర్గా సిపిసిలు తక్కువ ఉంటాయి. ఈవెన్ యూజర్స్ అట్రాక్ట్ ఫర్ ద ఇమేజ్ యాడ్స్, ప్రోడక్ట్ యాడ్స్ అనమాట. బికాస్ దే ఆర్ ఏబుల్ టు సీ ద ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ చూస్తున్నారు, టైటిల్, ప్రైస్, ఎవ్రీథింగ్ ఈజ్ షోయింగ్ హియర్. దాంతోపాటు ఇవి టాప్లో చూపిస్తున్నాయి, ఫస్ట్ రిజల్ట్స్ ఇవే చూపిస్తున్నాయి. ఓకేనా. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ విల్ గో విత్, ఈవెన్ సిపిసిస్ విల్ బీ బెటర్ ఇన్ ద షాపింగ్ యాడ్స్. ఓకేనా. దీస్ ఆర్ ద 2 ఫార్మాట్స్ వీఆర్ ఏబుల్ టు సీ ఇన్ ద సెర్చ్ ఇంజిన్స్. ఇంకా అపియర్ ఓన్లీ ఆన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఈవెన్ ఈవెన్ షాపింగ్ యాడ్స్ కూడా మనకి ఏంటంటే ప్రోడక్ట్ ఇమేజ్, ప్రైస్, టైటిల్ కూడా చూపిస్తుంది డైరెక్ట్ టు ద ప్రోడక్ట్ పేజ్. ఓకేనా. దిస్ ఈస్ వాట్ సెర్చ్ యాడ్స్ మనం కెన్ క్రియేట్ ఫర్ బోత్ లీడ్ జెన్ క్లయింట్స్ అండ్ సేల్స్ క్లయింట్స్ అస్ వెల్, ఈ-కామర్స్ క్లయింట్స్ అస్ వెల్. షాపింగ్ యాడ్స్ మనం క్రియేట్ చేయలేము అనమాట లీడ్ జెన్ క్లయింట్స్కి, ఎందుకంటే వాళ్ళకి లీడ్ జెన్ క్లయింట్స్కి ప్రోడక్ట్స్ ఉండవు కదా. సో దట్స్ వై కాన్ క్రియేట్. సో డిస్ప్లే క్యాంపెయిన్స్ యాజ్ వి సా, అవర్ యాడ్స్ విల్ షో ఆన్ ద వెబ్సైట్, GDN వెబ్సైట్స్ అండ్ ద GDN యాప్స్ అనమాట. వీడియో జీమెయిల్లో కనిపిస్తాయి, యాప్స్ ట్యాబ్లో కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాడ్స్ ఇన్ ద గూగుల్ యాడ్స్. నౌ ఐ విల్ టెల్ యూ గూగుల్ నెట్వర్క్ సెలెక్షన్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ అంటే ఏముండదు అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ ఒకవేళ మనం సెర్చ్ యాడ్ రన్ చేయాలంటే సెర్చ్ నెట్వర్క్ యూస్ఫుల్ అవుతుంది అనమాట. సెర్చ్ నెట్వర్క్ సెలెక్ట్, ఇట్స్ జస్ట్ ఏ ఆప్షన్ ఇన్ ద గూగుల్ యాడ్స్ అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. ఒకవేళ మనం సెర్చ్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాము అంటే మనం ఏం చేస్తామంటే సెర్చ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటాము. సో టెక్స్ట్ యాడ్స్ అండ్ ద గూగుల్ సెర్చ్ రిజల్ట్స్, దెన్ it's best for text ads. As we discussed, search ads అన్న ఒకటే, టెక్స్ట్ యాడ్స్ అన్న ఒకటే అనమాట. ఒకవేళ మనం టెక్స్ట్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే సెర్చ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం షాపింగ్ యాడ్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే షాపింగ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అవుట్పుట్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ఇమేజ్, టైటిల్, ప్రైస్, రివ్యూస్ ఇవన్నీ హారిజాంటల్ ఫార్మాట్లో కనిపిస్తాయి అనమాట. ఓకేనా. మనము డిస్ప్లే యాడ్స్ రన్ చేయాలనుకోండి, బ్యానర్ యాడ్స్ అన్న, ఇమేజ్ యాడ్స్ అన్న ఒకటే అనమాట, విచ్ విల్ షో ఇన్ GDN వెబ్సైట్స్ అండ్ యాప్స్ అనమాట. సో మనం డిస్ప్లే యాడ్స్ క్రియేట్ చేయాలనుకుంటే డిస్ప్లే నెట్వర్క్, వీడియో యాడ్స్ క్రియేట్ చేయాలంటే వీడియో నెట్వర్క్, సో యాప్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలంటే యాప్ నెట్వర్క్ అనమాట. దిస్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. సో స్టార్ట్ విత్ సెర్చ్ నెట్వర్క్, హైయెస్ట్ ఇంటెంట్ ఉంటుంది. సో యాజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఏంటి అంటే సెర్చ్లో వచ్చేసి హైయెస్ట్ ఇంటెంట్ ఉంటుంది, అంటే బయింగ్ ఇంటెంట్ ఉంది. మనకి ఏమైతే కావాలనుకుంటారంటే ఎగ్జాక్ట్గా క్వైరీ ఇస్తారో ఆ క్వైరీకి తగ్గట్టు మనకు టాప్ రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. ఇట్ మీన్స్ దట్ దే ఆర్ రెడీ టు పర్చేజ్. ఓకేనా. హాట్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు, దే కెన్ ఈజీలీ కన్వర్ట్ అనమాట, యూస్ మోర్. ఓకేనా. దిస్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మార్కెటింగ్ ఫండల్ బేసెస్ అనమాట. సో మార్కెటింగ్ ఫండల్ ఏంటి అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ విచ్ రిప్రజెంట్స్ ద కంప్లీట్ యూజర్ జర్నీ అనమాట. ఒక యూజర్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, సో ఒక యూజర్కి కంప్లీట్గా ఒక బ్రాండ్ గురించి నాట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ అనమాట, ఆ బ్రాండ్ గురించి నాట్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆ స్టేజ్ నుంచి సో కన్వర్టింగ్ దట్ గాయ్ ఇంటూ ఏ కస్టమర్. సో ఆ లెవెల్ వరకు మార్కెటింగ్ ఫండల్ విచ్ కవర్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో విచ్ షోస్ ద జర్నీ ఆఫ్ ఏ కస్టమర్, టేక్స్ ఫ్రమ్ ఫస్ట్ హియరింగ్ అబౌట్ యువర్ బ్రాండ్ టు మేకింగ్ ఏ పర్చేస్ అనమాట. సో మన బ్రాండ్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే వింటున్నారో అలాంటి వాళ్ళను కన్వర్ట్ చేసేంత వరకు ఒక కంప్లీట్ జర్నీ అనమాట. సో ఇట్ విల్ బీ ఇన్ ఏ ఇన్వర్ట్ రెక్టాంగిల్ ఫార్మాట్ అనమాట. సో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అవేర్నెస్ స్టేజ్ ఉంటుంది, కన్సిడరేషన్ స్టేజ్ ఉంటుంది, కన్వర్షన్ స్టేజ్, ఇంకా లాయల్టీ అనేసి మనకు స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో నేను దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను,
చూడండి ఇక్కడ జస్ట్ ఒక బేసిక్గా మనం డిస్కస్ చేసాము. సో వై ఇట్ మ్యాటర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అది ఎలా ఉంటుందంటే, మార్కెటింగ్ ఫండ్ ఇవన్నీ ఒకటే, అన్నీ సేమే. ఏంటంటే మనకు టాప్ ఆఫ్ ది ఫన్నెల్ వచ్చేసి సో ఇలా ఉంటుంది అనమాట, ఇన్వర్టెడ్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో మనకు టాప్లో అవేర్నెస్, ఇంట్రెస్ట్, ఇలా ఫన్నెల్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే, సి హూ ఎవర్ ద పీపుల్ డోంట్ అవేర్ ఆఫ్ అవర్ బ్రాండ్, ఆర్ ఎల్స్ లెట్స్ సే వాళ్ళకి ఏదైనా ఒక ఇష్యూ ఉంది, ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం దే డోంట్ నో ఈవెన్ దట్ ప్రాబ్లం ఉందని కూడా తెలియదు. సో అలాంటి బిహేవియర్ ఉన్న ఆడియన్స్ని సో నెక్స్ట్ స్టెప్స్ యూజ్ చేసి వాళ్ళని ఎలాంటి స్టేజ్కి తీసుకుని రావాలి అంటే, సో యాక్షన్, సో వేర్ దట్ గాయ్ కెన్ కన్వర్ట్ అనమాట. సో అలాంటి స్టేజ్కి తీసుకొని వస్తాం అనమాట. సో అవేర్నెస్, సో బ్రాడర్లీ మనము టార్గెట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవేర్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టార్గెట్ ద అవేర్నెస్ ఆడియన్స్. ఓకేనా, ఎవరైతే మన బ్రాండ్ గురించి తెలియదు, లేకపోతే ఎవరైతే ఆ ప్రాబ్లం గురించి నాట్ అవేర్గా ఉన్నారో, సో అలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్రాడర్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తాము. సో వాళ్ళకి ఎలాంటి మెసేజ్ చూపిస్తాము అంటే, సో మేబీ దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ దట్ యూ, అలాంటి వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్, దిస్ ఈజ్ ద బ్రాండ్ దట్ వీ హ్యావ్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ అనేసి మన బ్రాండ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాళ్ళకి పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, లెట్స్ సే ఏదైనా ప్రాబ్లం ఉంది వాళ్ళు, సో విల్ షో దెమ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూజర్స్ మైట్ ఫేస్ అండ్ దీస్ ఆర్ ద సొల్యూషన్స్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ అనేసి విల్ ఎడ్యుకేట్ అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాగ్ ఆర్టికల్స్ అయ్యుండొచ్చు, ఆన్లైన్ యాడ్స్ అయ్యుండొచ్చు, ఇంకోటి ఎస్ఈఓ బ్లాగ్స్ రాయడం కానీ, ఆర్గానిక్ పోస్టులు చేయడం కానీ. సో ఇలా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం అనమాట. ఎడ్యుకేట్ చేసిన తర్వాత సో మేబీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పీపుల్కి మనం అవేర్నెస్ యాడ్స్ మనం అవేర్నెస్ కలిగించినాం అనుకో, 1 lakh నుంచి మేబీ ఒక 1000 పీపుల్ అన్నా మేబీ దే విల్ షో ఇంట్రెస్ట్ ఆన్ అవర్ బ్లాగ్స్ అనమాట. సో ఇన్ ద form of engaging with the video or else engaging with the content. Let's say will create awareness from multiple ways అనమాట. యూట్యూబ్లో ఏదైనా ఒక ప్రాబ్లం గురించి వీడియో చేయడం కానీ, లేకపోతే బ్లాగ్స్ రాయడం కానీ, ఆర్గానిక్ పోస్ట్ చేయడం కానీ, ఇన్ఫోగ్రాఫిక్, సోషల్ మీడియా త్రూ కానీ. సో ఇట్లా మల్టిపుల్ వేస్లో మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. సో అవేర్నెస్ క్రియేట్ చేసి విల్ టార్గెట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ అవర్ బ్రాండ్ ఆర్ ఎల్స్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్. ఓకేనా, సో మేబీ 100,000 మంది చూపించాము అనుకోండి, మేబీ ఒక 1000 పీపుల్ దే విల్ షో సమ్ ఇంట్రెస్ట్ అనమాట on our brand, maybe on the issue that they have. They will show interest and they will read the webinar, they will attend for the webinars and they will engage with our video content and all those things అనమాట. ఓకేనా, దెన్ ఆఫ్టర్ దట్ దే విల్ విజిట్ అవర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్ని విజిట్ చేసినా చేయకపోయినా, లెట్స్ సే ఇఫ్ దేర్ ఆర్ ఎంగేజింగ్ అవర్ వెబ్సైట్, ఒకవేళ మన వీడియోతో వాళ్ళు ఎంగేజ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళ వెదర్ దర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమింగ్ టు అవర్ వెబ్సైట్, ఇలా ఈ వేస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము నెక్స్ట్ యాక్షన్ అనమాట. నెక్స్ట్ వాళ్ళని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇట్ మీన్స్ దట్ దే ఆర్ ఎంగేజింగ్ విత్ మన కంటెంట్ వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు అంటే దే ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్, దే ఆర్ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్, అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే మన యాడ్స్ని మన యాడ్స్తో మన వీడియోస్తో ఎంగేజ్ అవుతున్నారు, ఎవరైతే మన ల్యాండింగ్ పేజ్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళ ఆడియన్స్ అందరినీ క్రియేట్ చేసి వాళ్ళకు మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ అవర్ బిజినెస్ అవర్ బ్రాండ్ ఈస్ డూయింగ్ అనేసి మనము టార్గెట్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ కోర్స్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేసాము, మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ బ్లాగ్స్ ఆర్ ఎల్స్ వీడియో కంటెంట్ క్రియేషన్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసాము. సో అవుట్ ఆఫ్ 1,10,000 పీపుల్ గాట్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షోయింగ్
seeing the website or else interacting with the seeing the videos or else interacting with the websites ఇలా ఇంట్రెస్ట్ చూపించారు. సో మనం ఏం చేసామంటే ఆడియన్స్ క్రియేట్ చేసాం అనమాట. ఆడియన్స్ క్రియేట్ చేసి సో మనం రీటార్గెట్ చేయొచ్చు అనమాట. మనము రీటార్గెట్ చేస్తాం. ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకు ఓకే ఎగ్జాక్ట్గా వీ ఎడ్యుకేటెడ్ దెమ్. ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ ఆడియన్స్ అంతా క్రియేట్ చేసి వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. మన బ్రాండ్ని బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సో దిస్ ఈస్ ద బ్రాండ్ దట్ వీ హ్యావ్. ఇట్ మీన్స్ దట్ ఒకవేళ వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు అంటే కన్సిడరేషన్ స్టేజ్లో ఉన్నారు అంటే ఇట్ మీన్స్ దట్ దే ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లం. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఏం చేస్తే దానికి సొల్యూషన్ ఏంటి, ఇండస్ట్రీలో ఏమేమి ప్రొవైడర్స్ ఉన్నారు, సొల్యూషన్ ప్రొవైడర్స్ ఉన్నారు అనేసి దే హ్యావ్ ఇన్ ద క్లియర్లీ ఇన్ దేర్ మైండ్ దే హ్యావ్ ద క్లియర్ పిక్చర్ రైట్. సో ఆ కన్సిడరింగ్ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఏం చూపించచ్చు అంటే అప్పుడు వాళ్ళు మన బ్రాండ్ ఒకటే కాదు మల్టిపుల్ బ్రాండ్స్లో ప్రైజింగ్స్ అయ్యిండొచ్చు, లేకపోతే డిఫరెంట్ వేరియేషన్స్లో మల్టిపుల్ బ్రాండ్స్లో చెక్ చేసే స్టేజ్లో ఉంటారనమాట వాళ్ళు. So we created the awareness in their mind and we shown what are the problems that we are facing and all those things. We educated them. Then after that they're in the next stage, in the consideration stage, they're aware of their problem and they're ఫ్రీక్వెంట్లీ రీసెర్చింగ్ అబౌట్ ద సొల్యూషన్స్ అనమాట. ఎక్కడైతే సొల్యూషన్ దొరుకుతుంది మేబీ ఇన్ ద యాడ్ లర్నర్స్ అయ్యొచ్చు, మేబీ ఇన్ ద కాంపిటేటర్స్ అయ్యొచ్చు చూస్తుంటారనమాట. ఈ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే కాంపిటేటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి సినారియోలో ఇలాంటి టైంలో మన మెసేజింగ్ ఎలా ఉండాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ ద ట్రస్ట్ ఇన్ ద యూజర్స్ అనమాట. సో మేబీ షోయింగ్ సమ్ టెస్టిమోనియల్ వీడియోస్ చూపించి ఫ్రీ ట్రయల్ 7 days ఫ్రీ ట్రయల్ ఇవ్వచ్చు, టెస్టిమోనియల్స్ ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ చూపించి వీ కెన్ క్రియేట్ సమ్ ట్రస్ట్ విత్ దెమ్ ఇన్ దేర్ మైండ్ అనమాట. సో వన్స్ వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అయింది అంటే దే విల్ ఈజీలీ కన్వర్ట్ అనమాట. సో మేబీ ఒక 5-6 days ఆడియన్స్ క్రియేట్ చేసిన తర్వాత మేబీ ఒక ఫస్ట్ 15 days వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ చేస్తాము. ట్రస్ట్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షోయింగ్ ద successful student testimonials and the place that we have in the institute, లేకపోతే ట్రైనింగ్ ఎలా అవుతుంది, వాళ్ళకు కెరీర్ గైడెన్స్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేసిన తర్వాత ఒక మేబీ ఒక 7 to 14 days ట్రస్ట్ బిల్డ్ చేసిన తర్వాత దెన్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, ఇన్ ద కన్వర్షన్ స్టేజ్, వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీ కెన్ టార్గెట్ ద సేమ్ ఆడియన్స్ అండ్ వీ కెన్ షో ద మెసేజింగ్ లైక్ we can create some urgency. So we are giving the 20% discount and just claim the offer now, just discuss, just fill the form and our team will approach you and we have a 20% discount right now అనేసి మనము ఇవ్వచ్చు అనమాట. సో అప్పుడు ఆ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే మన బ్రాండ్ గురించి ఎంటైర్ దేర్ ప్రాబ్లం గురించి వాళ్ళు అవేర్ అయి ఉంటారు, ఇంకా మన బ్రాండ్ గురించి ట్రస్ట్ బిల్డ్ అయి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కన్వర్ట్ విత్ అస్ అనమాట. సో అప్పటికల్లా వాళ్ళ మైండ్ లెర్నర్స్ అనేది సో వాట్ దే ఆర్ డూయింగ్ మన మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అయి ఉంటుంది అనమాట. సో దెన్ ద పీపుల్ విల్ కన్వర్ట్ ఈజీలీ అనమాట. సో ఇలా కంప్లీట్గా ఈ ఫన్నెల్ ఈ టాప్లో వచ్చేసి మనకు చాలామంది ఆడియన్స్ ఉంటారు, మేబీ రిలివెంట్ ఆడియన్స్ ఉంటారు, కొంతమంది కన్వర్ట్ అయ్యే బిహేవియర్ ఉంటుంది. అందరూ మనం యాడ్ చూసిన ప్రతి వాళ్ళు మనకు కన్వర్ట్ అవుతారని లేదు కదా. అవేర్నెస్ ఈ ఫన్నెల్ వచ్చేసి మనకు చాలామంది ఉంటారు. సో వీ ఎడ్యుకేట్ దెమ్. ఆఫ్టర్ దట్ వీ షో ట్రస్ట్ బ్యాడ్జెస్, ఓకేనా, కస్టమర్ టెస్టిమోనియల్స్ అయ్యొచ్చు, లేకపోతే మేబీ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ సపోర్ట్ అయ్యొచ్చు, క్లాస్ రూమ్స్ స్టడీ ఎలా అవుతుంది, ఫ్రీ ట్రయల్ కానీ. సో ఇలా ట్రస్ట్ క్రియేట్ చేయొచ్చు. దాని తర్వాత దెన్ వీఆర్ ఆస్కింగ్ టు కన్వర్ట్ అనమాట. సో మళ్ళీ అవేర్నెస్ స్టేజ్ నుంచి కన్సిడరేషన్ స్టేజ్కి ఆబ్వియస్గా మన పర్సంటేజ్ డ్రాప్ ఉంటుందన్నమాట. సో మన పర్సంటేజ్ వైజ్ చూసుకున్నామంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% అవేర్నెస్లో 100% ఉంటే మేబీ కన్సిడరేషన్ స్టేజ్కి వచ్చేసరికి ఒక 30-40 పీపుల్, ఓవరాల్ 100%లో 30-40% ఆఫ్ ది పీపుల్ మందే మనకి కన్సిడరేషన్ స్టేజ్కి వస్తారు. ఈవెన్ ఫ్రమ్ ద కన్సిడరేషన్ స్టేజ్ నుంచి మన కన్వర్షన్ స్టేజ్కి వచ్చేసరికి డ్రాప్ అనేది ఉంటుందన్నమాట మనకి. సో మనం యాడ్ చూసిన ప్రతి ఒక్కరు కన్వర్ట్ అవ్వరు కదా. దట్స్ వాట్ మై పాయింట్ ఈస్. ఇన్ ద సేమ్ వే టాప్ ఆఫ్ ది ఫన్నెల్, సో మనకు టాప్లో అవేర్నెస్ ఫన్నెల్ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం టాప్ ఆఫ్ ది ఫన్నెల్ అంటాము. సో పీపుల్ డిస్కవర్ యువర్ బ్రాండ్. సో ఈ ఫన్నెల్ ఏంటంటే దే విల్ ఫైండ్ అవర్ బ్రాండ్ అనమాట.
వైల్ వీఆర్ ఎడ్యుకేటింగ్ దే విల్ ఎంగేజ్ విత్ అవర్ కంటెంట్, రైట్? సో అప్పుడు ఎగ్జాక్ట్గా మన బ్రాండ్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, మనం ఏం చేస్తున్నామో, వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటో అనేసి వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళ ప్రాబ్లం అవేర్ అయితే సో నెక్స్ట్ ఏం చేస్తారు, మన బ్రాండ్ గురించి తెలుస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్సిడరేషన్ స్టేజ్లో ఎలాంటి పీపుల్ ఉంటారంటే దే ఆర్ ప్రాబ్లమ్ అవేర్ అనమాట. ప్రాబ్లమ్ అవేర్ అండ్ దే ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ద సొల్యూషన్. ఇలాంటి గాయస్ ఉంటారు అనమాట. ఇలాంటి ప్లేస్లో వీ నీడ్ టు బిల్డ్ ద ట్రస్ట్ అనమాట. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మన కన్వర్షన్ స్టేజ్, బాటమ్ ఆఫ్ ది ఫన్నెల్. సో దీన్ని బాటమ్ ఆఫ్ ది ఫన్నెల్ అంటాము. ఇట్ మీన్స్ దట్ దే ఆర్ షోయింగ్ వెరీ ఇంట్రెస్ట్ టు షో పీపుల్ మేక్ పర్చేస్ అనమాట. బాటమ్ ఆఫ్ ది ఫన్నెల్ ఉన్న వాళ్ళు కన్వర్టింగ్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మెయిన్ ఎండ్ గోల్. సో మేబీ అవేర్నెస్లో మనం మెయిన్ గోల్ వచ్చేసి గెటింగ్ నోటీస్డ్. జస్ట్ వీ నీడ్ టు షో అవర్ యాడ్స్ టు దెమ్, ఓకేనా? కన్సిడరేషన్ స్టేజ్లో వీ నీడ్ టు బిల్డ్ ట్రస్ట్, దట్స్ అవర్ మెయిన్ గోల్. సో ఫైనల్ కన్వర్షన్ స్టేజ్లో గెటింగ్ సేల్ ఆర్ ఎల్స్ లీడ్ ఈస్ ద మెయిన్ గోల్ అనమాట. సో మేబీ బై గివింగ్ ద డిస్కౌంట్ ఆఫ్ 10% ఆర్ ఎల్స్ 15%, ఫస్ట్ 10 ఎవరైతే ఫస్ట్ 10 మంది ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి 15% డిస్కౌంట్ ఇవ్వడం అని. సో ఇట్లా టు క్రియేట్ సమ్ అర్జెన్సీ అనమాట. సో దెన్ దిస్ ఈస్ ద మెయిన్ ఎండ్ గోల్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ఫన్నెల్ అనమాట. సో మనకు ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ప్లాట్ఫామ్ నథింగ్ బట్ నెట్వర్క్ అనమాట. సో మనకి ఏవైతే నెట్వర్క్స్ ఉన్నాయి, యాజ్ ఐ టోల్డ్ యూ, గూగుల్ సెర్చ్ అనేది ఒక నెట్వర్క్, షాపింగ్ డిస్ప్లే, ఇవన్నీ నెట్వర్క్స్ కదా. సో మనకు ఫన్నెల్ వచ్చేసి ఐ టోల్డ్ యూ టాప్ ఆఫ్ ది ఫన్నెల్. సో మనము అవేర్నెస్, 1 minute. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మనము అవేర్నెస్ ఫన్నెల్ అంటే టాప్ ఆఫ్ ది ఫన్నెల్. చాలామంది ఆడియన్స్ ఉంటారు దాంట్లో who don't know about our brand or else who don't know about the problem as well. సో అలాంటి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తాము. సో అది టాప్ ఆఫ్ ది ఫన్నెల్ అంటాం అనమాట. సో టాప్ ఆఫ్ ది ఫన్నెల్లో జస్ట్ పీపుల్ వాళ్ళు మన బ్రాండ్ గురించి నోటీస్ ఇస్తే చాలన్నమాట. సో కన్సిడరేషన్ అంటే మిడిల్ స్టేజ్ అనమాట. సో వేర్ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ద ట్రస్ట్ ఇన్ ద యూజర్స్, ఓకేనా? దాన్ని మిడిల్ ఆఫ్ ది ఫన్నెల్ అంటాం. కన్వర్షన్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ది ఫన్నెల్ అంటాం అనమాట దాన్ని. సో టాప్ ఆఫ్ ది ఫన్నెల్. సో మనకి గూగుల్ సెర్చ్ ఏంటంటే ఫన్నెల్లో బాటమ్ ఫన్నెల్ ఉంటుంది. ఎందుకంటే గూగుల్ సెర్చ్లో ఎలాంటి వాళ్ళు సెర్చ్ చేస్తారు, హూ ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్, హూ ఆర్ యాక్టివ్లీ సర్చింగ్. సో గూగుల్ క్రోమ్లోకి వచ్చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ చేస్తున్నారంటే దే నో వాట్ దే వాంట్, ఓకేనా? సో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళకి మనం అవేర్నెస్ ఆల్రెడీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ దే నో అబౌట్ ద ప్రాబ్లమ్, దే ఆర్ లుకింగ్ ఫర్ ద సొల్యూషన్, ఓకేనా? సో ఈ ఫన్నెల్ వచ్చేసి మనం బాటమ్ ఆఫ్ ది ఫన్నెల్లో ఉంటారనమాట. వీళ్ళు ఇంటెంట్ లెవెల్ చాలా హై ఉంటుంది, కన్వర్టింగ్ రేషియో చాలా హై ఉంటుంది ఇక్కడ, క్యాప్చరింగ్ రెడీ బయర్స్. ఇంకా షాపింగ్ యాడ్స్ కూడా అంతే, మనకి సేమ్ షాపింగ్ యాడ్స్ కూడా మనకి ఎస్ఈఆర్పీలోనే కదా కనిపించేది. షాపింగ్ యాడ్స్ కూడా క్వైరీ మ్యాచ్ అవుతేనే కదా కనిపించేది. సో ఇది కూడా బాటమ్ ఆఫ్ ది ఫన్నెల్లోకి వస్తుంది అనమాట. ఇంటెంట్ లెవెల్ చాలా హై ఉంటుంది. మనకి సేల్స్, ఇమేజ్ యాడ్స్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఇమేజ్ యాడ్స్ విల్ అపియర్ ఇన్ ద GDN వెబ్సైట్స్ అండ్ ద GDN యాప్స్ అనమాట. సో మన ఫన్నెల్ వచ్చేసి టాప్ ఆఫ్ ది ఫన్నెల్ ఉంటుంది. సో మనకు డిస్ప్లే యాడ్స్లో ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద యూజర్ బిహేవియర్ అనమాట. సో వాళ్ళ యూజర్ బిహేవియర్ని బట్టి ఒకవేళ బై డిఫాల్ట్గా గూగుల్ ఇవన్నీ మన బిహేవియర్ డేలో మన పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మనం ఏమేమి చేస్తున్నామో, ఎలాంటి కంటెంట్తో ఎంగేజ్ అవుతున్నాము. సో ఇట్ విల్ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ సెగ్మెంట్ అస్ ఇంటూ డిఫరెంట్ బకెట్స్. సో ఇమేజ్ ఇవి ఏంటి అంటే ఎవరైతే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా బిహేవియర్ వచ్చేసి ఎక్కువ ఆన్లైన్ మార్కెటింగ్ మీద ఎక్కువ నా బిహేవియర్ దాంట్లో ఆ బకెట్లో సెగ్మెంట్ చేసి పెట్టిందంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా GDN వెబ్సైట్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళి నేను అక్కడ సెర్చ్ చేసేటప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ర్యాండమ్గా నాకు నా బిహేవియర్ రిలేటెడ్ ఆడియన్స్ చూపిస్తుంది అనమాట. సో దట్స్ వై ఫ్రమ్ దేర్ వీ కెన్ క్రియేట్ ద టాప్ ఆఫ్ ది మైండ్ అవేర్నెస్ అనమాట. ఇలాంటిది ఒక బ్రాండ్ ఉంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. సో నాకు మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను ఏం చేస్తాను, మార్కెటింగ్ బ్లాగ్స్ కానీ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ చదువుతూ ఉంటాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ చదవడం కోసం ఏదైనా ఒక GDN వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యాను. సో అక్కడ ఏంటంటే నాకు సైడ్కి ఒక బ్రాండ్ కనిపించింది, ఆర్నర్స్ అనే ఒక బ్రాండ్ కనిపించింది. సో ఆ బ్రాండ్ వచ్చేసి మార్కెటింగ్ రిలేటెడ్, దే విల్ గివ్ ట్రైనింగ్ ఆర్ దే విల్ రన్ ద ఏజెన్సీ సర్వీసెస్ సంథింగ్ లైక్ దట్, ఓకేనా? సో నాకు ఒక యాడ్ కనిపించింది. దెన్ నా మైండ్లో ఒక క్రియేట్ అవుతుంది, ఓకే దేర్ ఈస్ ది బ్రాండ్ కాల్ ఆర్నర్స్ అండ్ దే విల్ train the students and they will do advertising agencies as well, they will promote the brands as well అనేసి నా మైండ్లో ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. సో వెన్ ఎవర్ ఐ నీడ్ దట్ సర్వీస్ దెన్ ఇమీడియట్లీ ఐ విల్ గో టు సెర్చ్ అండ్
I will search with ad learners. Okay, so that's what that is called the top of the mind awareness creating. సో ఇంటెంట్ లెవెల్ చాలా లో ఉంటుంది అనమాట. ఓకేనా, జస్ట్ ఫర్ ర్యాండమ్గా నేను ఏదో ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళినా ర్యాండమ్గా నాకు ఏదో యాడ్ చూపించింది. జస్ట్ ఓకే నా మైండ్లో ఓకే యాడ్ లెర్నర్స్ అనేసి ఒక 2 minutes ఒక 1 minute దాని గురించి చూస్తాను, తర్వాత వెళ్ళిపోతాను నా వర్క్ రిలేటెడ్కి నేను వెళ్ళిపోతాను. సో కాబట్టి ఇంటెంట్ లెవెల్ లో ఉంది. మనకు సెర్చ్లో ఏంది అదే పనికి మనం వస్తాము, కొనాలి, సర్వీస్ తీసుకోవాలనేసి వస్తాము, బెస్ట్ అక్కడ రీసెర్చ్ చేసి ఏదైతే బెస్ట్ ఉందో దానికి వెళ్ళిపోతాము. సో అలా ఉంటుంది. సో ఈ డిస్ప్లే యాడ్స్ టాప్ ఆఫ్ ది మైండ్ అవేర్నెస్, ఫనల్ స్టేజ్లో టాప్ ఆఫ్ ది ఫనల్లో ఉంటుంది, ఇంటెంట్ లెవెల్ చాలా లో ఉంటుంది, కన్వర్టింగ్ ఇంటెంట్. సో బెస్ట్ ఫర్ బ్రాండ్ అవేర్నెస్ అనమాట. ఈవెన్ యూట్యూబ్ యాజ్ వెల్ సేమ్, దిస్ విల్ కమ్ అండర్ టు టాప్ అండ్ mid funnel as well. Okay, now we can through YouTube ads as well, we can educate them and we can build the trust as well, right? So medium education and the awareness. Okay, we can educate them, we can create the awareness, even the meta as well. With the meta interest, okay, it will create the interest. Okay, now so even in the meta, in the Google, mostly it work on the under the keyword target and search query keyword తో మ్యాచ్ అవుతుంది, మన యాడ్స్ విల్ షో టు దట్ గైస్ అనమాట. సో మెటాలో ఏంటంటే ఆడియన్స్ బిహేవియర్ని బట్టి మనం టార్గెట్స్ చేస్తాం అనమాట. వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ యాక్టివిటీని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ డెమోగ్రఫిక్స్ని బట్టి, సో వీ కెన్ ట్రాక్ అనమాట. సో మనకు బై డిఫాల్ట్గా మనకు యాడ్ ప్లాట్ఫామ్స్, ఎవ్రీ యాడ్ ప్లాట్ఫామ్ విల్ ట్రాక్ ద ఎంటైర్ their customers data, and they will those ad platforms will segment the people into different segments based on their behavior, activity and all those things, and these ad platforms will give the data to the advertisers who are promoting their brand. సో అక్కడ ఏంటంటే సింపుల్గా నేను ఎవరైతే అడ్వర్టైజింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేయని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్గా ప్లాట్ఫామ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే అలాంటి వీడియోస్తో అలాంటి కంటెంట్తో ఎంగేజ్ అవుతున్నారో అలాంటి వాళ్ళని చూపిస్తాను. దట్స్ వేర్ ద రిలవెన్స్ ఈజ్, రైట్? So it will create the interest on the intent level as well. It's medium, it's interest based targeting anamata. See, Google search is demand capturing. See, whatever the edaithe demand undo, already create అయిన demand ni we can capture the demand using the Google search anamata. So వాళ్ళు Google search లో వచ్చి సెర్చ్ చేస్తున్నారు అంటే they are aware of the problem. ఓకేనా, అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఏం కావాలో తెలుసు. సో అక్కడ వచ్చేసి మనము వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్వైరీ రూపంలో వేస్తే దాన్ని మనం క్యాప్చర్ చేస్తున్నాం డిమాండ్ని. సో దట్స్ వై ఇట్స్ ఏ డిమాండ్ క్యాప్చరింగ్ ప్లాట్ఫామ్. సో మనకు డిస్ప్లే వీడియో ఏంటంటే డిమాండ్ క్రియేషన్, డిమాండ్ జనరేషన్. ఇట్ మీన్స్ దట్ డిమాండ్ జనరేషన్ అంటే దే డోంట్ నో, టాప్ ఆఫ్ ది మైండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనమాట. దే డోంట్ నో వాట్ దే వాంట్ టు బై, దే డోంట్ నో విచ్ బ్రాండ్ దే వాంట్ టు చూస్, సంథింగ్ లైక్ దట్. ఓకేనా, క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ పీపుల్ హూ డోంట్ నో దే నీడ్ ఇట్ ఎట్. ఓకేనా. Okay, the key takeaways from this video is like we learned what is the marketing and what is advertising, what is the difference between both and business models as well. So lead gen ki elanti ads run cheyochu, e-commerce clients ki elanti ads run cheyochu anesi as we discussed, right? So and the why Google dominates in the search engines. There are multiple search engines within that. Why Google will have some specific reasons, right? So because of the relevancy, because of the high quality results, because of the clean UI, fast and everything, right? So and also we discussed about the funnel strategy as well, right? So these are the things which we discussed in our video. Just if you like the content, just subscribe to my channel and see you in next video, guys.